రామకృష్ణ పరమహంస ఓ మాట చెప్తారు, ఎడారుల్లో తిరిగే ఒంటెలకో లక్షణం ఉంటుందిటే. అవి బాగా ఇంతంత ముళ్ళు ఉంటాయి, బ్రహ్మదండి ముళ్ళు అని డొంకలు ఉంటాయి. అవి డొంకల దగ్గరికి వెళ్ళి ఆ ముళ్ళు నవ్వులుతాయి. నవిలినప్పుడు అవి దవడల్లోనూ ఇగురుల్లో చిగురులలో గుచ్చుకుంటాయి, గుచ్చుకుని నెత్తురు కారుతుంటుంది. అవి గుచ్చుకుంటున్నంతసేపు అదేం పిచ్చో మరి ఒంటికి ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆ ముళ్ళ దగ్గర అలా నవ్వులుతుంది. ఆ తర్వాత కాసేపటికి యువతలకు వచ్చేస్తుంది, పోట్లు మొదలవుతాయి. పోట్లు మొదలై చిచి 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 ఇంకెప్పుడు నేను ఈ ముళ్ళ డొంక దగ్గరికి వెళ్ళనంటుంది. అలా నెత్తురు కారిపోతుంది ఇసుకలోకి. మళ్ళీ మర్నాటికి తగ్గిపోతాయి దాని అదృష్టం. మళ్ళీ ముళ్ళ డొంక దగ్గరికి వెళ్ళి ఆ సమ్మతనం కోసం మళ్ళీ కొరుకుతుంటుంది, మళ్ళీ నెత్తురుపోతుంటుంది. వ్యసనం అంతే. ఎంత తాదాత్మ్యత చెందుతాడంటే తాను బయటికి రాలేడు ఇంక అందులోంచి. అస్తమానం కామ సంబంధంగా కానీ క్రోధ సంబంధంగా కానీ ప్రియమన్న చట్రంలోకి విడింది, చల్లగా ఉంది, హాయిగా సంతోషంగా ఉంది అనుకుని చిట్ట చివరికి ఏమైపోతాడంటే తాను కట్టుకున్న ఆ గూట్లో తానే పతనం అయిపోతాడు. పట్టు పురుగు చూడండి, ఆ మల్బరీ ఆకులు బాగా తింటుంది. తిన్న తర్వాత ఏం చేస్తుందంటే పట్టు దారాన్ని విడిచిపెట్టడం మొదలు పెడుతుంది. ఆ పట్టు దారం విడిచిపెట్టేటప్పుడు ఏం చేస్తారంటే దాన్ని ఆ పట్టుదారం విడిచిపెట్టేటంత కాలము కూడా జాగ్రత్తగా ఉంచుతారు. అది బాగా దారాన్ని విడిచిపెట్టిన తర్వాత అది తన చుట్టూ తానే చుట్టేసుకుంటుంది. ఆ దారాన్ని చుట్టేసుకుని మెత్తగా ఉందని అది నోట్లోంచి ఆ రసంలాగా ఉద్భుతమవుతుంది, అందులోంచి పట్టు దారం వస్తుంది, చుడుతుంది. అది దారం వదిలిపెడుతున్నంతసేపు ఊరుకుంటారు. అది ఏం చేస్తుందంటే కట్టే తనకు ఇంకా బయటికి రాలేదు, ఇహ మల్బరీ ఆకు తినలేదు, అందులో పడుకుంటుంది. ఎంత బాగుందో అనుకుని అందులో పడుకుంటే చూస్తాడు, ఇహ మల్బరీ ఆకు ఈ తినదు, ఇక చుట్టూ కట్టేసుకుంది, లోపల ఉండిపోయింది అని నాకు తెలియదు, నేను చదివింది చెప్తున్నాను. ఈ దారం ఒకటే కావాలి, పురుగు అక్కర్లేదు. ఇప్పుడు పురుగుని తీసేయడానికి కోసేశారనుకోండి, దారం అంతా ముక్కలైపోతుంది, ఇంతంత ముక్కలు. అందుకని ఏం చేస్తారంటే పురుగు అక్కర్లేదు కదా, అందుకని ఇవన్నీ మరుగు నీళ్ళలో పడేస్తారు ఈ పట్టుకాయలు. దానికి తెలివి వస్తుంది, ఆ దారంలోంచి నీళ్లు లోపలికి ఎడతాయి, గిలగిలగిలగిల కొట్టుకుని అది కట్టుకున్న గూట్లోంచి బయటపడాలనుకుంటుంది. ఎలా పెడుతుంది? చచ్చిపోతుంది. రాట్నానికి పెట్టి దారం లాగేసి పురుగులు పొందులకి వేసేస్తారు. నేను విన్నది చెప్తున్నాను. ఇప్పుడు ఏమైంది? తాను కట్టుకున్న పట్టుదారపు గూట్లో తానే అంతరించిపోయింది. పడుకున్నప్పుడు బాగుంది, వ్యసనం అంతే. ప్రియం అన్న చట్రంలోకి వస్తోంది కాబట్టి మనసు బాగుంది 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 అంట. అనుభవిస్తుంటే కాలం అయిపోతుందిగా, అప్పుడు ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు, కోట్ల జన్మలో పతనం అవుతాడు. ప్రియం ఏది ప్రేయస్సులోకి వెడుతోందో, ఏది కామక్రోధ జనితమవుతున్నాయో, ఏవి మనిషిని సప్త వ్యసనములై పాడి చేస్తాయో అందున పరమ ప్రమాదకరములు అటువంటివి 7 వ్యసనములు చెప్తున్నాను. ధృతరాష్ట్ర మహారాజా, వీటి జోలికి వెళ్ళకూడదు సుమా, మనిషి ప్రయత్నపూర్వకంగా నిగ్రహించుకోవాలి. విదురుడు సాక్షాత్ ధర్మదేవత. మీతో నేను ఇతపూర్వం కూడా మనవి చేశాను. మహాభారత కాలంలో ధర్మదేవత భూమి మీద 2 రూపాలతో తిరిగింది. ఒకటి ధర్మరాజు గారైతే 2 విదురుడు. అందుకే విదురుడి నోటి వెంట వచ్చేటటువంటి హితోపదేశం ఏదుంటుందో దానికి దేశముతోటి కాలముతోటి సంబంధం ఉండదు. ఎప్పటికైనా సరే మనుష్యులందరూ కూడా తమ జీవితంలో అనుష్ఠించి ఉన్నతిని పొందడానికి వీలైనటువంటి విశేషాలన్నింటినీ కూడా విదురుడు ప్రస్తావన చేస్తాడు. వాటిని ఎంత బాగా అర్థం చేసుకుని ఎంత బాగా అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుంటే మనిషి అంత అభ్యున్నతిని పొందుతాడు. ఆయన ధృతరాష్ట్రుడితో తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ అంటున్నాడు, చెల్లియుండియు సైరణ సెయ్యునతడు పేదవడియును అర్ధికి ప్రియముతోడ తనకు కల భంగి ఇచ్చునతండు పుణ్యపురుషులని చెప్పిరార్యులు పురువరేణ్య. పుణ్యపురుషుడు అని అనిపించుకోవడానికి ఏ లక్షణములు కలిగిన వాడు అన్వయమై కీర్తింపబడతాడు అన్నదానికి విదురుడు కొన్ని విశేషాల్ని ఉటంకిస్తున్నాడు. ఈ లక్షణములు కలిగిన వాడిని పుణ్యపురుషుడు అని పిలుస్తారు అని. చెల్లియుండి సైరణ సెయ్యునతడు,
మొట్టమొదట ఉండేటటువంటి లక్షణం ఏమిటి అంటే ఆయనకి విశేషమైనటువంటి పరాక్రమం ఉండి, తేజస్సుండి, వీర్యవంతుడై తాను ఎదురు నిలబడినటువంటి ప్రత్యర్థిని దునుమాడగలిగినటువంటి శక్తి కలిగినవాడైనప్పటికీ కూడా ఆ ఎదురుగుండా నిలబడినటువంటి వ్యక్తి బుద్ధి మార్చుకుని తాను చేసింది పొరపాటు అని తెలుసుకుని క్షమాపణ కోరితే మాత్రం ఇక మళ్ళీ అతని జోలికి వెళ్ళడు. సరికదా, మనసులో కూడా ఇక శత్రుభావన ఉంచుకోకుండా పరమ మిత్రభావనతో మెసలుతాడు. తప్పించి ఒకసారి బుద్ధి యందు పరితాపం ఏర్పడి పశ్చాత్తాపము కలిగి చేసిన దోషమును గుర్తించి నేను జీవితంలో మారుతున్నాను అని చెప్పి క్షమాపణ వేడినటువంటి వ్యక్తి ఇతపూర్వం ఎన్ని తప్పులు చేసిన వాడు కానివ్వండి, అటువంటి వాణ్ణి మాత్రం ఏ కారణము చేత కూడా నిహతుణ్ణి చెయ్యరు, అతన్ని పరాభవం చేసేటటువంటి ప్రయత్నం చెయ్యరు. నన్ను క్షమించండి అని త్రికరణ శుద్ధిగా మనసు మారి అడిగినటువంటి వ్యక్తి ఎడల ఉత్తర క్షణంలో సౌహార్ద్రభావనని పొందుతారు. అంత గొప్ప సంస్కారవంతమైనటువంటి మనసు కలిగిన వారు ఎవరు ఉంటారో వాళ్ళని ఉత్తమ పురుషులు అని పిలుస్తారు. మనకి శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి నరుడిగా వచ్చినటువంటి అవతారం నేను మీతో తరచుగా ప్రస్తావన చేస్తూ ఉంటాను. రాముడు భగవంతుడు అని ఆలోచన చేస్తే అసలు రామాయణ కావ్యానికి అర్థం ఉండదు. సరికదా, అసలు రామాయణాన్ని చదివినప్పుడు దాన్ని మనుష్య జీవితానికి అన్వయం చేసుకోవడానికి అవకాశం ఏర్పడదు. రాముడు ఏది చేసినా రాముడు భగవంతుడు కాబట్టి చేశాడు అని మనసు సరిపెట్టుకుంటే ఇక రాముడు ఆ పరిస్థితులలో ఇలా చేశాడు కాబట్టి మనం కూడా రాముడిలా ఇలా చెయ్యాలి అనేటటువంటి ఆలోచన వచ్చే అవకాశం ఉండదు. రాముడు కేవలం నరుడిగానే ప్రవర్తించాడు. అందుకే వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నారదుడు వెళ్ళినప్పుడు వాల్మీకి అడిగింది కూడా ఇప్పుడు భూమి మీద నడయాడుతున్నటువంటి భగవంతుడి యొక్క అవతారం ఏది అని అడగలేదు. ఈ కాలమునందు 16 గుణములు పరిపూర్ణంగా కలిగినటువంటి నరుడు ఎవరైనా ఉన్నాడా అని అడిగాడు. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రీణి చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నరసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని 16 గుణములను ఉటంకించి ఇవి పరిపూర్ణముగా కలిగిన నరుడు ఈ కాలమునందు ఎక్కడైనా ఉన్నాడా అని వాల్మీకి నారద మహర్షిని అడిగితే ఉన్నాడు అని రామచంద్రమూర్తి యొక్క కథని సంక్షేప రామాయణంగా చెప్తే తర్వాత బ్రహ్మగారి ఆజ్ఞ మేరకు విస్తరించి దాన్ని రచన చేస్తే శ్రీరామాయణంగా భూమి మీదకు వచ్చింది. అంటే భగవంతుడు నరుడిగా వచ్చినప్పుడు ప్రకటనం చేసినటువంటి చాలా గొప్ప గుణాలలో ఒకటి ఏది అంటే త్రికరణ శుద్ధిగా మారి ఇత పూర్వం నేను చేసినవన్నీ దోషములే కావచ్చు, ఇప్పుడు నేను పశ్చాత్తాపం చెందుతున్నాను. ఏదో నోటి మాటగా అనడం కాదు, నిజంగా లోపల మార్పు వచ్చి క్షమాపణ కోరిన వాడెవరైనా ఉంటే రాముడన్న చాలా పెద్ద మాట ఏమిటంటే అది మనుష్యుడే కావక్కర్లేదు, ఏ ప్రాణైనా సరే సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ అన్నాడు. యుద్ధకాండలో ఆయన యొక్క ప్రతిజ్ఞ సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే, నేను నీకు చెందినవాడను, నేను ఇత పూర్వం ఏం చేశానన్న దానితో సంబంధం లేదు, నువ్వు నన్ను క్షమించు అని ఎవరైనా నా దగ్గరికి వచ్చి అనగలిగితే ఉత్తర క్షణంలో వాళ్ళని నేను క్షమించి నావాడిగా స్వీకరిస్తాను అన్నాడు. ఎందుకు అలా స్వీకరించడం? అంత శక్తి కలిగిన వాడు తప్పు చేసిన వాడికి దండన ఎందుకు వెయ్యడు అంటే దండన వెయ్యడం గొప్ప కాదు, మార్పు చెందినప్పుడు పశ్చాత్తాపాన్ని మించినటువంటి గొప్ప మార్పు లోకంలో ఇంకొకటి ఉండదు. ఆ పశ్చాత్తాపాన్ని పొందిన వాడిని శిక్షించకుండా సన్మార్గంలో నడవడానికి అవకాశం ఇవ్వాలి. అది ధర్మాలలో కల్లా ఉత్తమమైనటువంటి ధర్మం. అందుకే అది ఎందుకు చేస్తారు అంటే శక్తి లేక కాదు, తర్వాత ఎప్పుడైనా పనికొస్తాడు అని కాదు, రాజీ పడడం కోసం కాదు, సంధి కోసం కాదు,
అవతలవాడు ఏ పేరు పెట్టుకునైనా రానివ్వండి, ఒకవేళ క్షమాపణ చెప్పడం గౌరవం కాదని చెప్పి ఏదో పెద్ద మాటలు వాడితే బాగుంటుందని సంధి ప్రయత్నాలు, రాజీ ప్రయత్నాలు అని ఏ మాటలు చెప్పనివ్వండి, తాను మాత్రం ఉదార బుద్ధితో క్షమించి అవతలవాడు పశ్చాత్తాపాన్ని పొందిన తరువాత ఉత్తమ గుణములను సంతరించుకుని ధార్మికమైన జీవితాన్ని గడపడానికి కావలసిన అవకాశాన్ని అనుగ్రహిస్తారు. ఎందుకు అనుగ్రహిస్తారు అంటే వాళ్ళకి ధర్మము మీద ఉన్నటువంటి నమ్మకం. ఆ నమ్మకం చేత అవతల వాడికి అవకాశం ఇచ్చి తీరాలి. లేకపోతే మారిన తర్వాత అవకాశం ఇవ్వకుండా గతంలో నువ్వు ఒక తప్పు చేసావు కాబట్టి ఇప్పుడు నేను నీకు మరణదండన విధిస్తాను, లేకపోతే ఏదో తప్పు చేసావు కాబట్టి నేను నిన్ను ఇలా శిక్ష చేస్తాను అంటే ఇక వాడిలో వచ్చిన మార్పుకి ఫలితం ఏముంటుంది? అందుకే ధర్మజ్ఞులైనటువంటి వారు, పుణ్యపురుషులైనటువంటి వారు ఎన్నడూ కూడా ఒకసారి అవతలవాడి తప్పు తెలుసుకుంటే ఇక వాడికి దండన విధించరు. అందుకే శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి యొక్క శీల వైభవాన్ని తెలుసుకున్న తల్లి కాబట్టి సీతమ్మ రావణాసురుడితో మాట్లాడుతూ ఒక మాట అంటుంది, వధంచా మిచ్చితా ఘోరం తయాసౌ పురుషర్షభ విదితస్సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల అంటుంది. వధంచా మిచ్చితా ఘోరం, నువ్వు బుద్ధిని మార్చుకోకపోతే నువ్వు చేసినటువంటి దారుణమైన పాపముల వలన సామాన్యమైన రీతిలో మరణించవు, చాలా ఘోరాతి ఘోరమైన మరణమును పొందుతావు. ఘోరాతి ఘోరమైన మరణము అన్న మాటకు అర్థం ఏమిటి? వీడెప్పుడు మరణిస్తాడు అని చెప్పి అందరూ ఎదురు చూసేటటువంటి పరిస్థితి రాకూడదు. అయ్యో ఆయన వెళ్ళిపోయారా అని చెప్పి చాలామంది బాధపడేటట్టుగా వెళ్ళిపోయిన జీవితం ఏదో అది సార్థక్యమును పొందిన జీవితం. రామరావణ యుద్ధం జరుగుతుంటే ఆకాశంలోకి వచ్చి ఋషులు, దేవతలు, అన్ని గణములు నిలబడ్డాయి. ఎందుకు నిలబడ్డాయి అంటే రావణ వధ అయిపోతే అమ్మయ్య అని మన కంటితో చూడాలి. అంటే ఇంకా అంతకన్నా దారుణమైనటువంటి చావు ఏముంటుంది? నువ్వు చేసిన పాపానికి అటువంటి శిక్ష పొందుతావు, ఎందుకంటే నీ మీద అంతమందికి శత్రుత్వం ఉంది. అయినా రాముడి దగ్గర ఒక గొప్ప గుణం ఉంది. వధంచా మిచ్చితా ఘోరం తయాసౌ పురుషర్షభ విదితస్సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల. ధర్మజ్ఞ, ఆయన ధర్మమును తెలిసిన్నవాడు. అందుకే నువ్వు వెళ్ళి నేను తప్పు చేశాను అని ఆయన దగ్గర ఒప్పుకోగలిగితే శరణాగత వత్సలుడైనటువంటి రాముడు నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పు అన్నది కూడా చూడడం, ఉత్తరక్షణంలో క్షమించేసి నిన్ను అనుగ్రహించి నీ 10 తలలు పోయకుండా విడిచిపెడతాడు. అందుకే నా మాట నమ్ము, ఇప్పటికైనా రాముని యొక్క పాదములు పట్టుకుని కృతకృత్యుడవై జీవితాన్ని పొందు అంటూ అది ధర్మజ్ఞ అన్న విశేషణాన్ని వేస్తుంది అక్కడ సీతమ్మ. ఎవరు ధర్మమును తెలుసుకుని ఉన్నాడో వాడు తాను ధర్మాచరణము చెయ్యడం ఒక్కడే కాదు, అవతలవాడు పరితాపమును చెందినప్పుడు ధర్మాత్ముడై వాడు జీవించడానికి ఒక అవకాశం కూడా ఇవ్వాలి. అలా ఇవ్వలేదనుకోండి, నువ్విప్పుడు క్షమాపణ చెప్తే నాకు అనవసరం, నువ్వు చేసిన తప్పులకు నీ కంఠం కోసేస్తాను, నిన్ను సర్వనాశనం చేసేస్తాను అని అనకూడదు. సోదర సమానంగా ఎంత తప్పు చేసిన వాడు కానివ్వండి క్షమించండి అని ఒక మాట అనగలిగితే, నోటి మాటగా కాదు త్రికరణ శుద్ధిగా అనగలిగితే అన్నిటినీ మరిచిపోయి సోదర భావంతో కౌగిలించుకుని ఆయన ధార్మికమైనటువంటి జీవనం గడిపి ఆయన కూడా గట్టెక్కడానికి కావలసినటువంటి అవకాశాన్ని కల్పించిన వాడు ఎవరు ఉంటాడో వాడు ధర్మజ్ఞుడు, వాడు ఉత్తమ పురుషుడు, వాడు పుణ్యపురుషుడు. అంతకన్నా గొప్ప పుణ్యం ఇంకొకటి ఉండదు. ఎందుకని అంటే తాను ధర్మాచరణం చేయడం చాలా గొప్పది, కానీ ధర్మాచరణం చేస్తున్న వాళ్ళని పాడు చేస్తున్నవాడు కూడా తప్పు తెలుసుకుని అంగీకరించినప్పుడు క్షమించి ధర్మాచరణం చేయడానికి విడిచిపెట్టడం చాలా ఉత్తమ ధర్మం. అందుకే పుణ్యపురుషుడు ఎవరు అంటే విదురుడు పతాక స్థాయిలో అలా ప్రవర్తించగలిగినటువంటి నైపుణ్యమును పొందినవారు, ఆ ధర్మమును తెలుసుకున్నవారు, అలా అనుష్ఠించగలిగినటువంటి వారు, శత్రువుని కూడా మన్నించగలిగినటువంటి వారు ఎవరుంటారో వాడు పుణ్యపురుషుడు. ఈ మాట చెప్తున్నప్పుడు మీకేమర్థం అవుతోంది? ధృతరాష్ట్రుడితో మాట్లాడుతున్నాడు విదురుడు. ఎవరు పుణ్యపురుషుడు? ధర్మరాజు పుణ్యపురుషుడు. యథార్థానికి ధర్మరాజు గారి యొక్క భార్య, పాండవుల యొక్క ధర్మపత్ని అయినటువంటి ద్రౌపదీదేవి ఉత్తరకి
దుస్సలకి భర్త కనుక సైంధవుడికి చెల్లెలవుతుంది. అయినా సరే నాకు సోదరి అని కూడా చూడకుండా ఆమెని కామంతో చెరపట్టడానికి ప్రయత్నం చేసినటువంటి సైంధవుణ్ణి కూడా భీముడు అర్జునుడు చాలా కోపంతో వెళ్ళి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే చుట్టరికాన్ని చెప్పి చంపవద్దు అన్నాడు. ఆయన వచ్చి చేతులు కట్టుకు నిలబడితే భీముడు అప్పటికే ప్రతికృతి చేసి ఉంటే చంపకుండా విడిచిపెట్టాడు. అర్జునుడు సైంధవుణ్ణి చంపడానికి ప్రతిజ్ఞ చేసినప్పుడు కూడా అన్నయ్య నీ కాళ్ళు పట్టుకున్నా, నా కాళ్ళు పట్టుకున్నా, కృష్ణుడి కాళ్ళు పట్టుకున్నా, యుద్ధభూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయినా నేను మాత్రం అతని జోలికి వెళ్ళను. ఇవేవీ కాదని యుద్ధరంగంలో నిలబడితే మాత్రం సంహారం చేస్తానన్నాడు. అంటే ఎన్ని అవకాశాలు ఇచ్చాడు మారడానికి. ఉత్తమ పురుషుల యొక్క లక్షణం ఏమిటంటే అవతలవాడు తప్పు చేశాడు అని శిరచ్ఛేదం చెయ్యరు. అలా చేయడం కన్నా అవతలవాడు మారడానికి అవకాశం ఇస్తాడు. ఒక్కటి ఆలోచించండి, భగవంతుడు కూడా తప్పు చేశావని తల తీసేస్తానన్నాడు అనుకోండి, ఎంతమంది మిగులుతారు? కానీ ఆయన నిరంతరం మారడానికి అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. భగవత్ తత్వాన్ని సంతరించుకున్నటువంటి పెద్దలు పుణ్యపురుషులైన వాళ్ళు ఎన్ని పుణ్యాలు చేశారు కాదు, వాళ్ళకి అసలు ధర్మం అర్థమైంది. అవతలవాడంత తప్పు చేసినా మన్నించగలిగిన విశాల హృదయం, వాడు మళ్ళీ ధర్మంగా బ్రతకడానికి అవకాశం కల్పించేస్తారు. అందుకే వాళ్ళు ఉత్తమ పురుషులై ఉన్నారు. అంత గొప్పవారైనటువంటి ఉత్తమ పురుషుల జోలికి వెళ్ళడం ఎంత ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం అవుతుంది. కాబట్టి ఉత్తమ పురుషుడి చేత క్షమాపణ పొందడం సిగ్గుపడడానికి లక్షణం కాదు. ఆయన చేత క్షమాభిక్ష పొందాను, ఇక నా జీవితాన్ని మార్చుకుంటున్నాను, ఆయనకే నేను అంత్యవాసిత్వం చేస్తాను అని చెప్పి అంత్యవాసిత్వం చెయ్యగలిగినటువంటి లక్షణాన్ని పొంది ఉండడం ఉంటుందే, అది చాలా చాలా గొప్ప లక్షణం. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు, వారు దేశకాలములతో సంబంధం లేకుండా విదురుడు ఎలా ప్రవర్తించాడో అలాగే సన్యాసాశ్రమమునందుండి రాశీభూతమైనటువంటి ధర్మము, త్రేతాయుగంలో రాముడు ఎలా ధర్మమునకు పర్యాయ పదమో కలియుగంలో ధర్మానికి మరొక పర్యాయ పదం చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. ఆ యుగంలో రాముణ్ణి చూడలేకపోయినా ఈ యుగంలో మహాస్వామి వారిని చూసినవాడు శ్రీరామ దర్శనం చేసినవాడే. ఎందుకంటే 100% సన్యాసాశ్రమ ధర్మాన్ని పాటించినటువంటి మహాపురుషులు. అటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఒకప్పుడు తన శిష్యులతో కలిసి కాలినడకన వెడుతుంటే ఒక పెద్ద దోషి ఆయన అవకాశం చూసి దోచుకోవడం కోసమని ఆయన పరివారంతో వెడుతున్నవారు. ఆయనకి తెలుసు అటువంటి వాడు మనతో వస్తున్నాడని తెలుసు. ఆయన తనతో కలిసి రానిచ్చారు. శిష్యులు గుర్తుపట్టి వీడు పరమ ప్రమాదకారి, వీడు మనతో పాటుగా నడిచి వస్తున్నాడు, వీడు మనతో రావద్దని చెప్పండి అన్నారు. ఎందుకు చెప్పాలి? వాడు తప్పు ఏమైనా చేశాడా? చేస్తే చెప్తాను, తప్పేమీ చేయలేదుగా. ఏమో తప్పులన్నీ మరిచిపోయి ఇక పైన అలా ప్రవర్తించకుండా మారాలని అనుకుంటున్నాడేమో, చెప్పడం చేత కావట్లేదేమో. ఒక అవకాశం కలిగితే నిరూపించి చూపించి తాను ఉత్తముడను, తాను మార్పు చెందాను, త్రికరణ శుద్ధిగా ఇప్పుడు పశ్చాత్తాపంతో ధార్మికంగా బ్రతకాలని అనుకుంటున్నాను అని చెప్పాలనుకుంటున్నాడేమో. నాకు తన గతాన్ని నా దగ్గరికి వచ్చి చెప్తే నేను అంగీకరించను అనుకుంటున్నాడేమో. రానివ్వండి, తప్పు చేసిన నాడు కదా మనం చెప్పాలి, ప్రస్తుతానికి మన దగ్గరికి వచ్చి తప్పు చేయలేదుగా అన్నారు. రామేశ్వరం వెళ్ళారు అందరూ. వెళ్ళిన తరువాత మహాస్వామి వారు వచ్చారు. ఆయన స్నానం చేస్తున్నారని స్త్రీ పురుష పండిత పామర పిల్ల పెద్ద అందరూ స్నానాలు మొదలెట్టారు. మొదలు పెట్టడంలో ఒక కెరటం రావడంలో చటుక్కున 10 మంది స్త్రీలు సముద్రంలోకి కోస్త లోపలికి వెళ్ళిపోయారు. ఇతను బలాఢ్యుడు, ఇంతకుముందు దొంగతనాలు చేసినవాడు కదూ. ఇతను గబగబా వెళ్ళి ఆ 10 మంది ఆడవాళ్ళని రక్షించి ఒడ్డుకు తెచ్చుకొచ్చి జీవితం ఇచ్చాడు. మహాస్వామి వారి శిష్యుల్ని పిలిచి అన్నారు, చూశావా ఎందుకు వచ్చాడో? అతన్ని నేను రావద్దని ఉంటే ఇవాళ ఏమయ్యేది? మార్పు చెందిన వాణ్ణి గుర్తుపట్టగలగాలి. అతను నాతో మాట్లాడడానికి కూడా సాహసం చేయలేకపోయాడు,
కానీ చూశావా, మార్పు చెందిన వాడికి అవకాశం వస్తే ఇంతకు ముందు ఎన్ని తప్పు పనులు చేశాడో అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో నా బ్రతుకు ఇక్కడతో పరిసమాప్తం అయిపోయినా పర్వాలా, ఈ మంచి పని చేసి చచ్చిపోదాం కనీసం అని ప్రాణాలకు తెగించి 10 మందిని బ్రతికించాడు. అందుకే తప్పు చేయడం తప్పే, కానీ తప్పు చేసిన వాడు తాను తప్పు చేశానని త్రికరణ శుద్ధిగా అంగీకరించి పశ్చాత్తాపాన్ని పొందితే వాడికి భిక్ష పెట్టవలసి ఉంటుంది. నిజంగా ఆదర్శమూర్తి మహాస్వామి వారు లోకానికి ఉద్బోధ చేశారు, ఇలా బ్రతకాలి మనిషి అంటే. వాళ్ళు ఉత్తమ పురుషులు. వాళ్ళు చేసినటువంటి చేష్టితములు ఏ ఉంటాయో వాటిని మనుష్య కోటి ఆదర్శంగా తీసుకుని బ్రతకాలి. లేనినాడు కక్ష అన్న మాటకి ఉపశాంతి ఎక్కడ లభిస్తుంది? పగకి ఉపశాంతి ఎక్కడుంటుంది? దానికి ఉపశాంతి ఉండదు. అందుకే విదురుడు ఉత్తమ పురుష లక్షణంగా మొట్టమొదట పేర్కొన్నది ఏది అంటే, చెల్లియుండియు సైరణ చెయ్యునతడు, పేదవడియును అర్ధికి ప్రియముతోడ తనకు కల భంగి ఇచ్చునతండు. ఆయన కటిక పేదవాడు, ఆయనేం పెద్ద దాచుకున్నవాడు కాదు, పెద్ద ఐశ్వర్యవంతుడు కాడు. అయినా ఆయన ఏం చేస్తూ ఉంటాడు అంటే, తాను చెయ్యగలిగినటువంటి దానాన్ని తాను చేస్తూ ఉంటాడు. ఎవరికి? తనకన్నా కిందనున్నవాడు ఎవరైనా ఉంటే కాదు, తాను చేసి ఆదుకోగలిగిన అవకాశం ఎప్పుడైనా కలిగితే. అంటే ఏమిటి అర్థమైంది మీకు దాని వలన? అందులో సనాతన ధర్మమునకు ప్రాణప్రదమైనటువంటి ఒక సిద్ధాంతము ప్రతిపాదింపబడుతోంది. ఈ జన్మలో నువ్వు ఏవి అనుభవిస్తున్నావో అది గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యముల యొక్క ఫలితం. అందుకే మహాత్ములు కూడా ఇబ్బందులు పడ్డారు, ఇబ్బందులు పడకుండా లేరు. శారీరకమైన ఇబ్బందులు వస్తాయి మహాత్ములకు కూడా. భగవాన్ రమణులకు, అరుణాచల భగవాన్ రమణులకు సర్కోమా వ్యాధి రాలా? రామకృష్ణ పరమహంసకి కంఠంలో రాచపుండు పుట్టలా? శరీరమునకు వ్యాధులు వస్తాయి. కానీ మహాత్ముల యొక్క లక్షణం ఏమిటంటే, భగవదనుగ్రహం పొందిన వారి లక్షణం ఏమిటంటే, శారీరకముగా కలిగిన వైక్లభ్యమును లెక్క చేయక కర్తవ్యతానిష్టతో ముందుకెళ్ళిపోతూ ఉంటాడు. ఆఖరి ఊపిరి వరకు ఆ కర్తవ్యతానిష్టక అంతుండదు, అంతే, అది అలాగే వెడుతుంది. దాని యందు స్థైర్యము సన్నగిల్లదు. అదే స్థైర్యాన్ని పొంది ఉంటారు. ఎందుకని? శరీరమునకు ఒక ఇబ్బంది వచ్చింది, అది గత జన్మలలో చేసినటువంటి పాప ఫలితం. ఈ జన్మకు అలా అనుభవించమని ఈశ్వరుడు రాసేశాడంతే, ప్రారబ్ధం. ఆ ప్రారబ్ధము విడిచిపెట్టిన బాణం, ఇక దాన్ని వెనక్కి తీయలేరు. కాబట్టి ఆ ప్రారబ్ధం అలా పోతోందంతే. అక్కడికి దాని గురించి పెద్ద పట్టించుకుని చతికిలు పడిపోవలసిన అవసరం లేదు. కాబట్టి వెళ్ళిపోతూ ఉంటారంతే తప్ప ఆగడమన్న ప్రసక్తి ఉండదు. అలా ఉండకూడదు కూడా. అలా చతికిలు పడిపోతే ఇది ధీరగుణం అనిపించుకోదు. కాబట్టి ఆయన తనకి ఏదీ లేకపోయినా ఇతరులకు తాను చెయ్యగలిగిన ఉపకారాన్ని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. వాడు ఉత్తమ పురుషుడు. ఎందుకు చేస్తూ ఉంటాడు అంటే, ఈ జన్మలో కటిక పేదవాణ్ణి ఎందుకయ్యా? ఒక జన్మలో పెట్టడం చేత కానివ్వండి కనుక ఈ జన్మలో పేదవాణ్ణి అయ్యాను. ఉత్తర జన్మలలో పేదవాణ్ణి కాకుండా ఉండాలంటే జీవుణ్ణి లెక్కలోకి తీసుకుంటున్నాడు. నేను జీవుడి కొరకు చెయ్యాలి. కుటుంబంలో తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు, అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటాడు, భర్త ఉంటారు, పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది, వీళ్ళందరూ ఉంటారు కుటుంబ సభ్యులు. ఉన్న అక్కడ వరకే లెక్క పెట్టుకున్నవాడు జీవితంలో ఉద్ధరణని పొందడం సాధ్యం కాదు. ఎందుకని అంటే ఉత్తర జన్మలకు కావలసినటువంటి మూట సిద్ధం చేసుకోలేడు. ఈ జన్మలో జీవుడు ఇందులో కూర్చున్నాడు. దీనికో పేరు కోటేశ్వరరావు అని, దీనికో భార్య, దీనికి బిడ్డలు. ఇందులో ఉన్నంతకాలం ఏ కోరిక ఉంటుంది? వాళ్ళు బాగుండాలని కోరుకుంటుందా? ఉండదా? వాళ్ళు బాగుండాలి అంటే, వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టాలి అంటే, వాళ్ళు గౌరవంగా సంతోషంగా బ్రతకాలి అంటే నేను చేసుకున్న పుణ్యం ఏదో ఉండాలిగా సుఖపెట్టడానికి. ఆ పుణ్యం లేని నాడు సుఖం ఎలా పెడతాను? ఈ జీవుడు ఈ జన్మలో మోక్షం పొందేస్తాడనే నమ్మకం ఏమిటి? పొందితే మంచిదే. ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మలో మళ్ళీ ఇంకో శరీరంలో కెడతాడుగా. అక్కడ ఒక భార్య ఉంటుందిగా, అక్కడ బిడ్డలు ఉంటారుగా, అప్పుడు ఆకలి దప్పిలు ఉంటాయిగా, అప్పుడు వాళ్ళని సుఖపెట్టాలిగా. మరి సుఖపెట్టాలంటే పుణ్యం ఉండాలిగా. ఈ జన్మలో గత జన్మలో చేసింది లేదు కాబట్టి కష్టపడుతున్నావు కాబట్టి ఈ జన్మలో కూడా ఎవరికి ఏమీ పెట్టనంటే, నువ్వు పెట్టగలిగినది పెట్టు చాలు.
అంటే అర్హత నిరిగి నువ్వు పెట్టినది ఏది ఉంటుందో ఆ పెట్టడంలో సంతోషం ఉండాలి, నాకు అవకాశం వచ్చిందని. నేను అన్న మాట మీరు పట్టుకున్నారో లేదో. ఎందుకని అంటే ఇక్కడ నేను పెడుతున్నదేదో అది కొంతవరకు సంతోషం. మా ఆవిడ కడుపు నిండా తింటోంది, మా పిల్లలు కడుపు నిండా తింటున్నారు, అమ్మయ్య వాళ్ళు సంతోషంగా ఉన్నారు, నా స్నేహితులు సంతోషంగా ఉన్నారు, సంతోషం బాగుంది. కానీ నా జీవుడి కొరకు కూడా ఓ పుణ్యం చేసుకోగలిగాను. అది ఎప్పుడు అంటే అది అలా మార్చడానికి భగవంతుడు వస్తాడు, అనుగ్రహించడానికి. జీవుడికి అనుగ్రహం చెయ్యడానికి ఈశ్వరుడు వస్తే తప్ప మార్చడం కుదరదు. మీకు బాగా అర్థం అవడానికి నేను తరచు వాడే ఉదాహరణ, నా దగ్గర ఇక్కడ డబ్బు ఉందనుకోండి, నేను అమెరికా పెడుతున్నాను అనుకోండి, ఈ రూపాయలు సంచిలో పట్టుకెడితే పనికిరావుగా. నేను బ్యాంకుకు వెళ్ళి విదేశీ మారక ద్రవ్యం ఇచ్చేటటువంటి చోటుకెళ్ళి ఇక్కడ పట్టుకెళ్ళిన రూపాయల్ని డాలర్లుగా మార్చుకుని అమెరికా పెడితే ఆ డాలర్ ఇస్తే ఓ టీ ఇస్తాడు. అంతేగాని రూపాయలు పట్టుకెడితే అక్కడ విలువ ఉండదు, దానికి డాలర్గా మార్చుకోవాలి. అలాగే ఇక్కడ నీకు ఏముందో దాన్ని మార్చుకోవాలి, పుణ్యంగా మార్చుకోవాలి. ఆ పుణ్యము నీ వెంట వస్తుంది. వాడు పుణ్యపురుషుడు, అలా లెక్క కట్టుకుంటున్నవాడు, జీవుడి కోసం లెక్క కట్టుకుంటున్నవాడు పుణ్యపురుషుడు. కురుపుణ్య మహోరాత్రం, దానికి కాలనీయతి లేదు. రాత్రి పగలు ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు చేసుకో. అది ఎవరివ్వాలి అంటే నేను వెతుక్కుంటే దొరకదు, భగవంతుడివ్వాలి. భగవంతుడు అతిథి రూపంలోనో ఆర్తి పొందిన వాడి రూపంలోనో మన ఇంటికి వస్తాడు. వచ్చాడు అంటే దాని అర్థం ఏమిటంటే భగవంతుడు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు అని గుర్తు. అందుకే మీకు ఏ ఇతర విశ్వాసమునందు కనపడనిది సనాతన ధర్మమునందు మాత్రమే కనపడేది ఒక గొప్ప విశేషం ఉంటుంది. సాధారణంగా లోకంలో ఒకడికి అవసరం ఉంది, ఒకడికి అవసరం తీర్చగలిగిన శక్తి ఉంది, ఒకడికి బట్ట లేదండి, లేకపోతే చినిగిపోయిన బట్ట ఉంది, వాడికి ఓ మంచి బట్ట కావాలి. ఓ బట్టలున్నవాడు ఈ కొత్త పంచెల చాపు నువ్వు తీసుకోబోయి అని ఇచ్చాడు. ఇప్పుడు పంచెల చాపు ఇచ్చిన వాడికి కుచ్చిని పుచ్చుకున్నవాడు కదా నమస్కారం చేయాలి. లౌకికమైన సిద్ధాంతం అయితే ఏం చెప్పాలి? పుచ్చుకున్నవాడు ఎవరు ఉంటాడో వాడు ఇచ్చిన వాడికి నమస్కారం చెయ్యాలి. ఎందుకని? ఈయనకి పంచెలు లేవు, ఆయన పంచి ఇచ్చాడు, ఆయనకి నమస్కారం చేయాలి. కానీ సనాతన ధర్మంలో అలా చెయ్యరు. ఎవరికి నువ్వు పంచెల చాపిస్తున్నావో నీకు అవకాశం ఉంటే ఆయన కాళ్ళు కడిగి ఆ కాళ్ళు కడిగినటువంటి నీళ్లు తల మీద చల్లుకుని భార్య తల మీద చల్లి ఈ ఇస్తున్నటువంటి పంచె చేతిలో పెట్టేటప్పుడు మనసులో ఒక సంకల్పం చేసుకుంటారు, భవతే విష్ణు స్వరూపాయతే, ఓ శ్రీ మహావిష్ణువా నువ్వే ఈ రూపంలో వచ్చి నన్ను అనుగ్రహిస్తున్నావు. అందుకే మీరు చూశారో లేదో, ఇంటికి దేవతార్చనకి వెడతారు. దేవతార్చన అన్న పేరు అందుకు వచ్చింది. భోజనం పెట్టడం అందరూ కూర్చోబెట్టి ఔపోసన వడ్డించేటప్పుడు వాళ్ళకి ఎవరెవరి పట్ల బాగా మనసు నిలబడుతూ ఉంటుందో వాళ్ళందరి పేర్లు చెప్తారు. ఏదో వీరవెంకట సత్యనారాయణ స్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమః, కాశీ విశ్వనాథ స్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమః. నేను ఒక చోట చూశా, ఆఖరికి స్త్రీలకి కూడా ఔపోసన వేసి కాశీ విశాలాక్షి స్వరూపాయ బ్రాహ్మణీ తుభ్యం నమః అంటూ ఆమెకి కూడా ఔపోసన వేస్తారు. వేసి వాళ్ళందరూ కూడా ఎవరు తింటున్నారు అంటే దేవతలు నా ఇంటికి వచ్చి అన్నం తింటున్నారు. నీ భావన చేత అంతే అవుతుంది, దేవతలే తింటారు. యద్భావం తద్భవతి. ఇప్పుడు ఎదురుగుండా వచ్చినవాడు విష్ణువు వచ్చి అందుకుంటున్నాడు. ఇప్పుడు విష్ణువుకి ఇచ్చినది ఏమైంది? అపారమైన పుణ్యమునకు కారణమైంది. ఇక్కడ నా దగ్గరున్న 500 రూపాయలు పెట్టి ఓ పంచకొని పంచపట్టికెళ్ళి ఒక ఆర్తి కలిగిన వాడికి ఇస్తే ఈ పుచ్చుకోవడం వల్ల ఏమైందంటే అదొక పుణ్యం కింద నా ఖాతాలోకి వచ్చి 1,000,000 జన్మలు నేను వస్త్రానికి లోటు లేకుండా బతుకుతాను. త్యాగేనైకే అమృతత్వమానసహు. ఇక్కడ పంచె ఇక్కడే దాచా, పనికొస్తుంది ఎప్పుడో అని దాచుకుంటూ వెళ్ళా. పంచెలన్నీ బీరువా నిండా ఉన్నాయి. ఆఖరికో 20,000 పంచెలు అయ్యాయి. జీవుడు శరీరాన్ని వదిలిపెట్టాడు. ఏం పట్టుకెడతావు? పంచెలు పట్టుకెళ్ళగలవా? పట్టుకెళ్ళలేవు. పంచెలు ఇక్కడే, నువ్వు అధమలోకాలకు పోతాడు. ఎందుకంటే పుణ్యం లేదు. జీవుణ్ణి దృష్టిలో పెట్టుకుని అతన్ని కూడా కుటుంబ సభ్యుణ్ణి చేసుకుంటాడు. ఒరే ఇవాళ ఇందులో ఉన్నాను, రేపు వీడి పరిస్థితి, వీడి కోసం కూడా నేను చేసుకోవాలి, తన కోసం తాను చేసుకోవాలి. తనకి ఏది ఉన్నదో, తనకి ఏదీ లేదన్నా కూడా
ఎదురుగుండా ఏమీ లేనప్పుడు వచ్చినవాడు మరీ అదృష్టం, తనకేమీ లేకపోయినా పెట్టడం అంటే మాటలా అని పెడతారు. ఒక్కొక్కసారి ఉన్నా కూడా రావడం అదృష్టం అని పెడతారు తప్ప, ఆ పెట్టేటప్పుడు మాత్రం వాడికి లేకొచ్చాడు నాకు ఉండి పెడుతున్నానన్న అహంకారంతో పెట్టరు. ఇది నాకు అదృష్టము అని జీవుణ్ణి దృష్టిలో పెట్టుకుని పెడతారు. అలా పెట్టిన వాడెవరున్నాడో వాడు సనాతన ధర్మమునకు మౌలికమై ప్రాణప్రదమైన పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించి అభ్యున్నతిని పొందుచున్నవాడు. అది అహంకార పరిత్యాగానికి కారణమవుతోంది. ఇదే కదా శంకరాచార్యులు వారి కనకధారా స్తోత్రానికి ప్రారంభం. ఆయన ఒక పేద బ్రాహ్మణి ఇంటి ముందుకు వెళ్ళి భవతి భిక్షాందేహి అన్నప్పుడు ఆవిడ కదిలిపోయింది. ఎందుకని? గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఇంటి ముందుకి బ్రహ్మచారి వచ్చినా సన్యాసి వచ్చినా భిక్ష పెట్టాలి. భిక్ష పెట్టడానికి లేదు ఆవిడ దగ్గర. ఎలా? ఇంకా ఆశ్రమం విలువే ఉంది, ద్వాదశి తిథి ఉసిరికాయ తినాలి. అందుకని ఇంట్లో ఎండిపోయిన ఉసిరికాయ ఉంటుంది. పాపం భర్త ఎక్కడో ఏవో ఏరుగు తేవడానికి వెళ్ళాడు, ఏముంది తినడానికి ఏం లేదు. ఆ ఉన్న ఉసిరికాయ ఇచ్చేస్తే ఏకాదశి ఉపవాసానికి పారణ ఉండదు, దోషం. అయినా కూడా ఆవిడ ఏం చేసిందంటే ఈ ఉన్నదొక్క ఉసిరికాయ, ఇటువంటి అతిథి ఎలా దొరుకుతాడు? బ్రహ్మచారి ఇంటి ముందు నిలబడితే ఏమీ లేదని చెప్పడం కన్నా ఉసిరికాయ ఇచ్చేసి దోషం మూట కట్టుకుంటా అని ఉసిరికాయ పట్టుకెళ్ళి వేసేసింది. శంకరాచార్యుల వారు గమనించారు, ఒక ఉసిరికాయ ఇచ్చేసింది, ఏమీ లేదు తినడానికి. ఇంత కటిక పేద బ్రాహ్మణి, ఈ బ్రాహ్మణికి నేను చేస్తే చాలదు, అందదు. ఎందుకంటే ఆమె దరిద్రదేవత అడ్డొస్తుంది. అమ్మవారు అనుగ్రహించాలి, శ్రీ మహాలక్ష్మి అనుగ్రహించాలి. అమ్మవారిని పిలిచారు. అందుకే ఆ కనకధారా స్తవం చేస్తూ అమ్మవారిని పిలిస్తే అమ్మవారంది, నేను ఇవ్వడం కుదరదు, గత జన్మలలో చేసినది ఇంత ఉంటే అది అడ్డు పెట్టి నా ఇష్టం ఇస్తానని ఇస్తా, ఏమీ లేదు ఎలా ఇవ్వడం కుదరదండి. అంటే అప్పుడు శంకరాచార్యులు వారు కనకధారాస్తవంలో ఒక గంభీరమైన మాట వాడారు. దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అని పిలుస్తూ దుష్కర్మ కర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయని నయనాంబువాహ. నయనాంబువాహ అంటే అమ్మ నీ కడిగంటి చూపు అనబడేటటువంటి గాలి చేత ఈమె గత జన్మలలో ఏమీ చెయ్యలేదన్న పాపాన్ని దూరంగా తొలగగొట్టే. ఓ మహాలక్ష్మివి, పాపభంజనం చెయ్యగలవు, ఈమె పాపమును తొలగగొట్టే. పాపం లేదు, మరి ఇవ్వడానికి పుణ్యం ఏదంటావా? తనకేమీ లేకపోయినా నా చేతికి ఉసిరికే ఇచ్చింది కదమ్మా, ఇది అడ్డుపెట్టు ఇప్పుడు అన్నారు. వెంటనే ద్రవిణాంబుధార అని శంకరులు వాడారు. అమ్మవారు ప్రీతి చెంది బంగారు ఉసిరికల వర్షం కురిపించింది. గంట పైచిలుకు కురిసింది ఆ వాన. కురిస్తే ద్రవిణాంబుధార అని ఆయన పిలిస్తే కనకధార పడింది కాబట్టి ఆ స్తవానికి కనకధారాస్తవం అని వచ్చింది. అప్పుడు అంది లక్ష్మీదేవి, శంకర నేను ఇవ్వలేక కాదు, నువ్వు అడిగినప్పుడు ఇద్దును. ఎందుకు ఇవ్వలేదో తెలుసా? లోకంలో గత జన్మలలో ఏమీ చెయ్యక పేదవారైన వారు ఉంటారు. వారికి ఈ జన్మలోనైనా అనుగ్రహం పొందాలి అంటే ఒక గొప్ప స్తవం కావాలి, ఒక స్తోత్రం కావాలి. ఇప్పటిదాకా అలా ఇచ్చిన వాళ్ళు లేరు. ఇక పైన ఇవ్వగలిగిన ప్రజ్ఞావంతులు పుడతారో తెలియదు. నువ్వు వచ్చావు, నీ చేత అటువంటి స్తవం చేయించాలని నేను ఇవ్వలేదని. అందుకే కనకధారా స్తవం అంత గొప్పదైంది. ఇప్పుడు తనకి ఉన్నది ఇచ్చేటప్పుడు విష్ణువుని చూసి ఇస్తారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా గర్వంతో ఇవ్వరు. బలిచక్రవర్తి సామాన్యుడండి. అటువంటి బలిచక్రవర్తి కూడా రమ్మా మానవకొత్తమ లిమ్మా నీ వంచితమ్ము లేదనకిత్తున్ చెమ్మా అడుగుల ఇటురా నిమ్మా కడుగంగ వలయు నేటికి తడయం అని వామనమూర్తి పాదాల దగ్గర బంగారు పళ్ళెం పెట్టి ఇందులో కాళ్ళు పెట్టబోయే, కడిగి మరీ నేను 3 అడుగుల నేల ధారపోస్తానన్నాడు. ఆయన కాళ్ళు పెడితే ఆ కాళ్ళు కడిగేటప్పుడు బలిదైత్యేంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికి జలజాతక్షుడు సాచ యోగి సుమన సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాశాదమున్ నళినామోదము రత్ననూపరము నానావేదమున్ పాదమున్ అన్నారు పోతన గారు. ఆయన వచ్చినవాడు విష్ణు అని తెలీదు. ఒకవేళ శుక్రాచార్యులు వారు చెప్పారు. ఎప్పుడు చెప్పారు?
చెప్పినా మాత్రం ఆయన నేను దానం ఇచ్చేస్తానన్నాడు. అంతే, ఈ అవకాశం పోగొట్టుకోను, విష్ణువే నా దగ్గర చేయి చాపితే ఇంకంతకన్నా అదృష్టం ఏముందన్నాడు అని కాళ్ళు కడిగి విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విదే త్రిపాదస్య ధరణిం దాస్యామి అంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుం చేసాచి పూజించి బ్రహ్మప్రీతమ్మని ధారబోసే భువనం ఆశ్చర్యము పొందగా నేనిస్తున్న ఈ దానము వలన బ్రహ్మము ప్రీతి చెందుగాక అని ధారబోశాడు. లోకములన్నీ ఆశ్చర్యపోయాయి, విష్ణువుని తెలిసి ధారపోసేశాడే అని. కాబట్టి ఎంత లేనివాడు కానివ్వండి, పుణ్యపురుషుడు అన్న మాటకు అర్థం ఏంటంటే తనకి ఏది ఉన్నదో అది ఇస్తాడు. అందున పుణ్యపురుషుల గొప్పతనం ఏమిటో తెలుసా? ఇచ్చేటప్పుడు ఆయనే లేనివాడైనప్పుడు ఆయన ఏమిస్తాడండి? ఆయన ఇవ్వగలిగింది చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది బాహ్యంలో కదా. కానీ ఆయన ఏది ఇస్తున్నాడో అది ఇస్తున్నానని చెప్పడు, తాను ఎంత లేని స్థితిలో ఉండిస్తున్నానో చెప్పడు, ఏది ఇవ్వలేకపోయానో చెప్తాడు. అది ఉత్తమ పురుష లక్షణం. ఎంత ఆర్ద్రత ఉంటే మనసులో, అయ్యా నా దగ్గరే ఏమీ లేదు, నాకున్నది ఇంతే, అయినా మీకు ఇందులో ఇది ఇచ్చేస్తున్నాను అంటే పుచ్చుకునేవాడికి మనసు వ్యధ చెందుతుందేమో అని చెప్పడం. అయ్యా నేను ఇది మీకు ఇచ్చేస్తున్నాను, నేను మీకు ఇది ఇస్తున్నప్పుడు నేనే ఇక ఏమీ మిగిల్చుకున్నవాడను కాను, ఇక పైన నా దగ్గర ఏం లేదు అని కూడా అనడం. కానీ తాను ఏమి ఇవ్వలేకపోయాడో అది చెప్తాడు. శ్రియాదేయం, ప్రియాదేయం, సంవిధాదేయం, ఇవి మనకి ఆ గృహస్థాశ్రమంలో ప్రవేశించేటప్పుడు స్నాతకోత్సవంలో ఇవి ముందు నేర్పుతారు. ఏదైనా ఇచ్చేటప్పుడు సిగ్గుపడుతూ ఇంతకన్నా ఇవ్వలేకపోయానండి, పెద్ద అహంకారం పటాటోపం మాట్లాడకు, ఇంతకన్నా ఇవ్వలేకపోయానని సిగ్గుపడుతూ శాస్త్రాన్ని తెలుసుకుని ఇవ్వడం వల్ల నువ్వు అభ్యున్నతిని పొందుతున్నావని తెలుసుకుని అహంకారంతో ఇవ్వకు అని నేర్పుతారు గృహస్థాశ్రమంలోకి వెళ్ళేటప్పుడు. కాబట్టి ఆ ఇచ్చేటప్పుడు అంత మర్యాదతో ఇచ్చి తరించిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ ఒక్క కారణాన్ని తరించిపోయారు, అందుకు పుణ్యపురుషులు అయ్యారు. ఆ పుణ్యం ఎంత అంటే చెప్పడం కుదరదు, అందుకు నా పుణ్యానికి తరించారు వాళ్ళు. దానికి ఎవరో తెలుసా ఉదాహరణ? రంతిదేవుడు. భాగవతంలో రంతిదేవుడు యథార్థమునకు మహారాజు, కానీ దేవతలు కృతకమైన అనావృష్టి కల్పించారు, కరువు వచ్చింది. ఆయనే భగవంతుణ్ణి నమ్ముకుని కోటలో ఇంచుమించుగా 1 నెల రోజుల పైచిలుకే ఏమీ తినకుండా ఏమీ తాగకుండా ఉండిపోయాడు. ఎవరో ఆయనకి ఆకలి కొని ఉండగా కొంత పాయసం మంచినీళ్లు తెచ్చిచ్చారు. కూర్చుని తినబోతున్నాడు. అయ్యా చాలా ఆకలితో ఉన్నానని వచ్చారు వరుసగా కొంతమంది, వాళ్ళందరికీ ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత మంచినీళ్ళు ఒక్కటే మిగిలాయి. ఆయన చిత్రం ఏంటంటే అలా ఉంటుందా అనిపిస్తుంది నా బోటిగడికి, కానీ వాళ్ళ ఆర్ద్రత అటువంటిది. మంచినీళ్ళు ఒక్కటే మిగిలాయి, ఆ మంచినీళ్ళు తాగబోతున్నాడు. ఇంతలో ఇంకొకడు వచ్చాడు, అయ్యా మంచినీళ్లు తాగి ఎన్నాళ్ళైందో ఆ మంచినీళ్ళు ఇద్దరు అన్నాడు. నా దగ్గర ఈ మంచినీళ్లు తప్ప ఇంకేం లేవు అని ఆయన అనలేదు. నేను మంచినీళ్లు తాగి కానీ ఏదైనా తిని కానీ ఎన్నాళ్ళైందో అని ఆయన అనలేదు. తాను ఏవి ఇవ్వలేకపోయారో చెప్పాడు. అన్నము లేదు, కొన్ని మధురాంబులున్నవి త్రావుమన్నా రావన్నా, ఎల్ల శరీరధారులకు ఆపద కలిగిన అట్టి ఆపదల్ గ్రన్ననమాన్పి వారికి సుఖంబులు చెయ్యుట కొంటె ఉండు మేలున్నదే, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడే సొమ్ము పుల్కసా అన్నాడు. నేను నీకు ఇవి ఇచ్చేస్తున్నానయ్యా, ఈ నీళ్లు తాగనలేదు, అన్నము లేదు, అయ్యో పాపం నీళ్ళు అడిగావు, అన్నం పెట్టాలయ్యా, కానీ నా దగ్గర అన్నం లేదయ్యా, అన్నము లేదు, కొన్ని మధురాంబువులున్నవి, లేని దానికి ఏడిచ్చాడు ఇవ్వలేకపోయానని, ఉన్నవి ఇచ్చేస్తున్నానని అడవలేదు. కొన్ని మధురాంబువులున్నవి, తీయటి నీళ్లున్నాయి, త్రావుమన్నా రావన్నా, తాగబోయ్ రావోయ్, ఎంత ఆదరభావం, అందులో ఎక్కడ నిరసన లేదు. ఇవి కూడా తాగడానికి తయారయ్యావా అనలేదు. త్రావుమన్నా రావన్నా, ఎల్ల శరీరధారులకు ఆపద కలిగిన వారి ఆపదలు గ్రంథనమాన్పి సుఖంబుల చేయుట కంటే ఒండు మేలున్నదే. శరీరం పొందిన ఏ ప్రాణైనా సరే, మనుష్యులంట లేదు ఆయన,
ఎవరికైనా ఆపద కలిగితే అది తీర్చడం ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. అవకాశం రావద్దు, నా అదృష్టం నాకొచ్చింది. ఎల్ల శరీరధానులకు ఆపద కలిగిన వారి ఆపదల్ క్రన్నన మంపి వారికి సుఖంపులు చేయుట కంటే నుండు మేలున్నదే. మరి ఇలా చేసేస్తూ పోతే నీకే ఉంటుంది అంటావేమో. నాకు దిక్కు పురుషోత్తముడొక్కడి సొమ్ము పుల్కసా, నాకు భగవంతుడు అండ. ఆ నీళ్ళు ఇచ్చేశారు, దేవతలందరూ ప్రత్యక్షమయ్యారు. ఆ కారణం చేత రంతిదేవుడు తరించాడు. అంటే అది విదురుడు ప్రతిపాదన చేస్తున్నాడు తీసుకొచ్చి. అది తెలుసుకుని ఉండి ఇవ్వడంలో నువ్వు కృతకృత్యుడవు కావాలి. దాచుకున్నది నీది కాదు. అలాగని అసలు దాచుకోకుండా ఇవ్వమని శాస్త్రాలు చెప్పలేదు. కాబట్టి త్యాగేనైకే అమృతత్వమానసహు, విడిచిపెట్టేసినది ఏదున్నదో, నువ్వు దానము చేసినది ఏదున్నదో అది నీ పాలిట అమృతత్వమునకు కారణమగుచున్నది. కాబట్టి చిల్లియుండియు సైరణ సెయ్యునతడు, పేదబడియును అద్దెకి ప్రియముతోడ తనకు కల భంగి ఇచ్చునతండు. తాను పేదవాడై కూడా ఇచ్చేసేయడం కాదు, ప్రియముతోడ ఇవ్వాలి, ప్రేమతో ఇవ్వాలి. ఆ ఇవ్వడంలో పోన్లే నా జీవుడు తరిస్తున్నాడన్న భావనతో ఇవ్వగలగాలి. అది ప్రీతి. ఆ ప్రియముతో ఇవ్వగలిగిన వాడైతే అలా ఇచ్చేవాడు ఎవరుంటాడో, ఈ రెండు రకాలైన వాళ్ళని, మొదటి రకం వాళ్ళు ఎవరు? పుణ్యపురుషుల్ని నేను చెప్పింది. మొదటివాడు చిల్లియుండియు సైరణ సేయునతడు, శక్తి కలిగి ఉండి కూడా త్రికరణ శుద్ధిగా క్షమాపణ చెప్తే క్షమాపణ ఇచ్చి వాడు మారడానికి అవకాశమును కల్పించినవాడు. తన దగ్గర ఏదీ లేకపోయినా ఆర్తితో వచ్చినటువంటి వాడికి పెట్టి సంతోషించినవాడు, ప్రీతితో పెట్టి సంతోషించినవాడు. వీళ్ళిద్దరు ఉన్నారే, వాళ్ళు పుణ్యపురుషులని చెప్పిరార్యులు కురువరేణ్య. వాళ్ళయా పుణ్యపురుషులంటే వాళ్ళ గురించి తలుచుకున్నా, వాళ్ళ గురించి విన్నా, వాళ్ళ గురించి ఆలోచించిన ఈశ్వరానుగ్రహానికి పాత్రుడవుతాడు. ఎందుకని అంటే మనసులో అటువంటి మహాపురుషుల యొక్క కదలిక చాలు, అది భగవంతుని యొక్క అనుగ్రహమునకు కారణమవుతుంది. కాబట్టి ఇంత సారవంతమైన మాటని ప్రతిపాదించి ఇవ్వడమన్న మాట గురించి కదా మాట్లాడుతున్నాడు, అదే కొనసాగిస్తున్నాడు మహానుభావుడు. పాడి తప్పకుండా బడయు సొమ్ములకు అపాత్రములకు నీగి పాత్రములకు పెట్టకునికి అనగా ఎట్టన రెండు విధముల కీడు దొడరు ధరణినాథ. ఈ పద్యంలో 3 విషయాల్ని ప్రతిపాదిస్తున్నాడు విదురుడు. ఈ 3 డబ్బు విషయంలో బాగా తెలుసుకుని ఉండాలి సుమా. ధరణినాథ, ఓ కురువరేణ్య, ధృతరాష్ట్ర మహారాజా, ఏది అంటే పాడి తప్పకుండా బడయు సొమ్ములకు అపాత్రములకు ఈగి. తాను సంపాదించి తీరాలి మనిషి అన్న తర్వాత. డబ్బు సంపాదించకుండా ఉండడానికి వీలు లేదు, సంపాదించాలి. సంపాదించేటప్పుడు ఎలా సంపాదించాలి? పాడి తప్పకుండా, ధర్మం తప్పకుండా సంపాదించాలి. ధర్మముతో ముడిపడిన అర్థమై ఉండాలి ఆర్జనయందు. అది లోపలకొచ్చేటప్పుడు ధార్మికమైన మార్గంలో రావాలి. ఇక పాడి తప్పకుండా బడయు సొమ్ములకు అపాత్రములకు నీగి పాత్రములకు పెట్టకునికి అనగా ఎట్టన, మళ్ళీ దాన్ని ఎవరికైనా ధర్మంగా ఇచ్చేటప్పుడు, దానంగా ఇచ్చేటప్పుడు, మరి జీవుడి కోసం ఆలోచించి ఇవ్వాలి అన్నాడుగా ముందు పద్యంలో. అలా ఇచ్చేటప్పుడు అపాత్రులకు ఇవ్వకుండా ఉండాలి సుమా, పాత్రులైన వాళ్ళకి ఇవ్వకుండా ఉండకుండా ఉండాలి సుమా. పాత్రులైన వాళ్ళకి ఇవ్వకుండా ఉండడం అన్న మాట రాకూడదు, ఇవ్వాలి. అపాత్రులకు ఇవ్వకుండా నిలబడగలగాలి. ఈ 3 జరిగితే 2 విధముల కీడు దొడరు ధరణినాథ. అలా చేసిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు 2 విధములైన కీడు పొందకుండా ఉంటారు, నష్టమును పొందకుండా ఉంటారు. ఏమిటి పద్యానికి విశేషం అంటే, మొదట చెప్పవలసిన విషయం ఏమిటి, మొదట తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ఎంత సంపాదించావన్నది నీకు ఎప్పుడూ రక్షణ హేతువు కాదు, ఎలా సంపాదించావన్నది రక్షణ హేతువు. అది జీర్ణమవుతుంది, అది నిత్తురవుతుంది. లేకపోతే రోగానికి ఔషధం రూపంలో పోతుంది. అగ్ని తినేస్తుంది, రాజు తినేస్తాడు, చోరులు తినేస్తారు, రకరకాలుగా పోతుంది.
సిరిదా వచ్చిన వచ్చును సరళితముగ నారికేళ సరిలము భంగిన్ సిరిదా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరణిని సుమతి. ఎంతమందిని చూడలేదు? కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే సిరి ప్రముఖులన్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వరలం తలపరే కాలమన్ భార్గవ. ఇన్ని మాటలు చెప్పినా అవి అమృతపు మూటలే. ఏదో సంపాదించాం మేము రాజులం అన్న వాళ్ళందరూ ఏది లోకంలో ఎవరి పేరుండిపోయింది? దానం చేసిన వాడెవడో అటువంటి శిబి చక్రవర్తి లాంటి వాళ్ళు మిగిలిపోయారు. సంపాదించాం అన్నమాటే కానీ వెళ్ళిపోయిన తర్వాత పనిచేసుకునే వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత సంపాదించిన వాడి పేరు ఎక్కడుండిపోతుంది? మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధి మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం వితంతేన వినోదయ చిత్తం అంటారు శంకర భగవత్పాదులు. అర్థమనర్థం భావయ నిత్యం. అస్తమానం అదే పనిగా ఏ మార్గంలో సంపాదిస్తున్నానని చూడకుండా సంపాదించి ఇంట్లో తీసుకొచ్చి పెట్టడం అనేటటువంటిది అనర్థమునకు మూల కారణం అనే విషయాన్ని సంతతమ మనసులో స్మరణ చేస్తూ ఉండు సుమా అని మొహముద్గరంలో లోకానికంతటికీ ప్రబోధం చేస్తారు. కాబట్టి ధార్మికమైనటువంటి మార్గంలో రావాలి వచ్చేది, సంపాదించకుండా ఉండకూడదు. అసలు సంపాదించలేదనుకోండి, అలా సంపాదించని వాడిని అందరూ నింద చేస్తారు. నీతి శాస్త్రంలో చెప్తారు, మాతా నిందతి నాభినందతి పిత భ్రాతా న సంభాషతే భృత్య కుప్యతి నానుగచ్చతి సుత కాంతాపినాలింగతే. ఆఖరికి అర్ధప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. హే సఖే, ఓ స్నేహితుడా, బాగా తెలుసుకో. మాతా నిందతి, డబ్బు సంపాదించకపోతే అసలు తిట్టడం తెలియదు, ఆశీర్వచనం చేసే అమ్మ తిడుతుంది. ఇన్నేళ్ళు వచ్చాయి మీ నాన్నకు ఆసరా కాలేకపోయావు అంటుంది. మాతా నిందతి నాభినందతి పిత. మయ రే, నాకు అక్కరకు వచ్చావురా అని తండ్రి భుజం మీద చెయ్యేసి అభినందించి సంతోషించాడు. నాభినందతి పిత భ్రాతా న సంభాషతే. అన్నదమ్ములు మాట్లాడరు. ఓ రూపాయి లేదు కానీ మాతో పెరుగన్నం తింటాడంట. భ్రాతా న సంభాషతే భృత్య కుప్యతి. సేవకుడిని పిలిచి పని చెప్పారనుకోండి, ఊరుకోవయా, ఓ రూపాయి ఇవ్వలేవు కానీ పెద్ద ఆయన ఇస్తున్నాడు జీతం పని చేస్తున్నాడు, పనులు మాత్రం నువ్వు చెప్తుంటావు అంటారు. భృత్య కుప్యతి నానుగచ్చతి సుతా. ఇంటికి వస్తుంటే కొడుకు చెంబుతో నీళ్ళట్టుకుని నాన్నగారు కాళ్ళు కడుక్కోండి ఎదురురాడు. ఒక్క రూపాయి ఇవ్వడు చదువుకోవడానికి. నాన్న ఓ రూపాయి సంపాదించేది లేదు, పెద్ద నాన్నని పిల్ల తండ్రిని తాతగారిని అడిగి చదువుకుంటున్నాడు. ఏం నాన్నగారు బలాదూరు తిరిగి వస్తాడని చెప్పి కొడుకు కూడా చెంబుతో నీళ్ళట్టరాడు. కాబట్టి భృత్య కుప్యతి నానుగచ్చతి సుతా కాంతాపినాలింగతే. ప్రియమార భార్య కూడా కౌగిలించుకో. కాంతాపినాలింగతే అర్ధప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్. సుహృత్ అంటే ఆయన చాలా మంచి స్నేహితుడు, కానీ ఎన్నాళ్ళు అప్పిస్తాడు ఆయన మాత్రం. అందుకని ఇలా వెడుతుంటే ఆయన అటు వస్తున్నాడు అనుకోండి, బాబోయ్ వీడు వస్తున్నాడని ఈయన రే అని ఇలా అన్న విననట్టుగా అటేదో పనున్నట్టు వెళ్ళిపోతాడు. ఎందుకంటే డబ్బు అడుగుతాడని. అర్ధప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్. అందుచేత నైతికమర్ధమార్జన శృణు సఖే. నీతి తప్పకుండా సంపాదించు. నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. ఆ విత్తము చేత సర్వే వశాః, నీకు అన్నీ సమకూరుతాయి. సమకూడనిది ఉండదు, అన్నీ సమకూరుతాయి. కాబట్టి ధర్మంతో అర్థాన్ని ముడివేయడం మర్చిపోకు. సంపాదించేటప్పుడు అధార్మికంగా వచ్చిన డబ్బు నాగుపావుని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడమే. దాని వలన ఉత్తమ ప్రయోజనములను పొందలేవు. ఏదో అనుకుంటావంతే ఆనందంగా ఉన్నానని, కానీ భగవంతుడికి తెలియదు అది ఎలా బయటికి వెళ్ళాలో దారి వెతుక్కుంటుంది. కాబట్టి వద్దు. ఏది ధార్మికంగా సంపాదించావో అది నిన్ను కాపాడి తీరుతుంది. ఎందుకంటే ఇంట్లో ఉన్నది ధర్మం, తింటున్నది ధర్మం, ధరిస్తున్నది ధర్మం, వాడుతున్నది ధర్మం. అది నిన్ను కాపాడుతుంది. కాబట్టి ధార్మికంగా సంపాదించు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి ఒకప్పుడు భారతదేశంలో పేరెందుకులేండి, మహానుభావుడు చాలా కోట్లకు పడగలెత్తిన ఒక పారిశ్రామికవేత్త 6 కోట్ల రూపాయలు పళ్ళెంలో సర్ది తీసుకొచ్చి బహూకరించాడు.
ఆయన పెద్ద నవ్వు నవ్వి అన్నారు, నాకెందుకు ఈ కోట్లు అన్నారు. ఆయన అన్నారు, మీరు ఏదైనా మంచి కార్యాలకు ఉపయోగిస్తారు అన్నారు. మీరు మంచి కార్యములకు ఉపయోగించవచ్చు, నేనే అక్కర్లేదు. కాబట్టి ఆ మంచి కార్యములకు మీరే వినియోగించుకోండి, పీఠములకు కోట్ల అవసరము లేదు అని పంపించేశారు. అది ఎక్కడి ధర్మం అక్కడ. అందుకు ఆయన మహాత్ముడయ్యాడు, అందుకు ప్రాతస్మరణీయులయ్యారు. ఇంకొకటి నాకెందుకు, ఇక్కడ వరకు అర్థం చేసుకుని ఏది ఆదర్శప్రాయమో దాన్ని నేర్చుకుంటే చాలు. కాబట్టి అది జీవితం. ఆర్తితో వచ్చాడు ఒక ఆయన, ఓ 10,000 రూపాయలు పట్టుకొచ్చి ఇచ్చాడు. ఆయన పెద్ద నవ్వు నవ్వారు. ఏం చేయమంటావు ఇది అన్నాడు. అయ్యా, నా జీవితం పాడైపోయింది, ఇప్పటిదాకా సరిగ్గా తెలుసుకోక సంపాదించింది, మీరు దీన్ని సద్వినియోగం చేస్తే నా జన్మ తరిస్తుంది. అన్యాపదేశంగా చెప్పాడు, ఇదంతా ఏం న్యాయంగా సంపాదించింది కాదు. ఆర్తి చూశారు, ఉన్నమాట చెప్పేస్తున్నాడుగా. పీఠంలో ఒక ఉత్తముడైన బ్రాహ్మణుణ్ణి ఎప్పుడూ జపం చేసుకుంటూ కూర్చుంటాడు. ఆయన్ని పిలిచారు, నువ్వు పుచ్చుకోబోయన్నారు. ఆయన పేరు చెప్పి నేను దానం పుచ్చుకుంటున్నానని ఆయన పుచ్చుకున్నాడు 10,000. బ్రాహ్మణుడివి కదా, తృప్తి ఉండాలిగా, నీకు ఎంత తీసుకుంటే తృప్తి అవుతుందో అంత తీసుకుని మిగిలింది పీఠానికి అన్నాడు. ఆయన ఓ 100 రూపాయలు తీసుకుని మిగిలింది పీఠానికి ఇచ్చాడు. ఆయన కర్రతో దాన్ని ఇలా తీసి శ్రీకార్యానికి ఇచ్చి ఆ పళ్ళాన్ని ఇలా తోసి మఠం తరపున మంచి కార్యాలకు ఖర్చు పెట్టండి అన్నాడు. ఏమిటి ఎందుకలా చెప్పాడుగా. దాన్ని పునీతం చెయ్యాలంటే అక్కడ జపం చేసుకుంటున్నటువంటి బ్రాహ్మణుడికి ఆ శక్తి ఉంటుంది. అందుకని ఆయన పుచ్చుకున్నాడు. పుచ్చుకున్నందుకు ఆయన గాయత్రి కొంత పోతుంది, కానీ ఆయన చేసుకుంటాడు, మళ్ళీ గాయత్రి చేసుకుంటాడు. 10 మందికి అందించడానికి పుచ్చుకోవాలి, తప్పదు మరి. ఇతీనాం భూషణం జ్ఞానం సంతోషోహి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో. ఇతీనాం భూషణం జ్ఞానం, సన్యాసి అంటే జ్ఞానమే ఆయనకి భూషణం. సంతోషోహి ద్విజన్మనాం, బ్రాహ్మణుడు అంటే సంతోషంగా బ్రతకడమే, ఇది లేదని కాదు, ఏదొస్తే దాంతో సంతోషంగా బ్రతకడమే. కాబట్టి ఆయన ఏం చేశాడు, 100 రూపాయలు ఇచ్చుకుని మిగిలింది, ఇవాళ నా అదృష్టం 100 రూపాయల ఆదాయం వచ్చింది, 9,900 రూపాయలు నేను పీఠానికి ఇవ్వగలుగుతున్నా మంచి కార్యానికి. ఇంతకన్నా అదృష్టం ఏమిటి, 2 మంచి పనులు చేయగలుగుతున్నా, అందులో మహాస్వామి వారి ఆదేశం మేరకు అని పీఠానికి ఇచ్చాడు. ఇప్పుడు అది ఏమైంది, అక్కడున్న అధర్మం ఇక్కడ విరిగిపోయింది ఇంటి పిగించ వల్ల. మఠానికి పుచ్చుకున్నారు, దాన్ని ధార్మికమైన ద్రవ్యంగా పుచ్చుకున్నారు. పుచ్చుకుని అంతకన్నా కోట్లకి కోట్లు పుచ్చుకుని ఆయన పుచ్చుకోమంటే ఆయన గాయత్రి అంతా పోతుంది. అందులో ఇంత అయితే ఏదో కొంత గాయత్రి చేసుకోవచ్చు, తీసుకుని దాన్ని పీఠం ద్వారా ఖర్చు పెట్టి ఏదో మంచి పని చేయించారు. కానీ ఇకపైన ధార్మికంగా సంపాదించు సుమా అని చెప్పారు. అది మహాత్ముల యొక్క లక్షణం. విదురుడు ఎలా బ్రతికాడు, విదురుడు ఏం చెప్తాడో దానికి అనేక ఉదాహరణలు కంచి పరమాచార్య స్వామి వారి జీవితంలో వారు చేసినటువంటి లీలల్లో అన్వయమై కనపడుతూ ఉంటాయి. కాబట్టి సంపాదించాను, ఎంత సంపాదించాను కాదు, ఎంతైనా సంపాదించు, తప్పులేదు. ఆవిడ అనుగ్రహించింది కోట్లు రాని ఏమీ తప్పులేదు, కానీ అది ధార్మికంగా వచ్చిందయి ఉండాలి. అధార్మికమైన సంపాదన సంపాదించవద్దు. కాబట్టి మొట్టమొదట ఉండవలసిన లక్షణం ఏది అంటే, పాడి తప్పకుండా బడయు సొమ్ములన నీతి తప్పకుండా, ధర్మం తప్పకుండా సంపాదించుకో. సంపాదించినటువంటి ద్రవ్యాన్ని చెయ్యవలసిందేమిటి, అపాత్రములకు ఈగి, అంటే అపాత్రులైన వాళ్ళకి ఇవ్వవద్దు. ఎందుకని అంటే, పాత్రత అపాత్రత ధర్మం విషయంలో అన్వయం కానిది ఎక్కడ అంటే వైద్యశాలలో. ఒక డాక్టర్ గారు ఉన్నారనుకోండి, ఒక వైద్యుడు ఉన్నాడు, ఆయన ప్రఖ్యాతి చెందిన వైద్యుడు. ఆయన దగ్గరికి ఒక గజదొంగ వచ్చి, అయ్యా 2 కళ్ళు సరిగ్గా కనపట్టలేదు, ఏం చేస్తుంటావు? మీలాంటి మహానుభావుడి దగ్గర అబద్ధం చెప్పలేకపోతున్నాను, జేబు దొంగతనాలు చేస్తుంటా, కన్ను సరిగ్గా కనపడక జేబు ఎక్కడుందో తెలియట్లేదు, నాకు ఇబ్బంది పడుతున్నా, చాలాసార్లు తడివితే తప్ప జేబులో చేయబెట్టలేకపోతున్నాను, దొరికిపోతానేమో అని భయం. ఏదో ఉద్యోగం చేసుకునేవాడు చిన్న తప్పు ఓటు రాస్తే ఓసారి మందలించి వదిలేస్తారు, జేబు దొంగ దొరికితే వదిలేస్తారంటే అలాగా ఒళ్ళు హోనమైపోతుంది. కాబట్టి సరిగ్గా చెయ్యలేకపోతున్నాను, కన్నులు మీరు దయచేసి నాకు శస్త్రచికిత్స చేయాలని. నువ్వు దొంగవి, నీకు నేను చెయ్యని శస్త్రచికిత్స అని వైద్యుడు అనకూడదు. నిజంగా తను గజదొంగ అని తెలిసినా చేయగలిగితే ఏం చేస్తాడు, ఊరే ఇక పైన చేయకు, ఇకనైనా మంచిగా బ్రతుకు అని చెప్తాడు. ఇంకొంచెం సామాజిక కర్తవ్యం ఉన్నవాడైతే
కళ్ళు బాగా కనపడి బాగా వచ్చిన తర్వాత ఏమంటే ఈ మధ్యన వచ్చి నా దగ్గర చేయించుకున్నాడు, కాస్త మీరు తీసుకెళ్ళి ఆయనకి బుద్ధి చెప్పండి అని చెప్పవలసిన వాళ్ళకి చెప్తాడు. వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి ఏదో బుద్ధి చెప్తారు, లేకపోతే కొన్నాళ్ళు ఎక్కడో ఉంచవలసిన చోట ఉంచి బయటికి తీసుకొస్తారు. కానీ ఒక దేవాలయం ఉందనుకోండి, అక్కడ ఇది చూడరు, ఎవరన్న దానితో సంబంధం ఉండదు, ఎవరికి ఎవరో చెప్పరు. కేవలము అందరూ ధర్మాత్ములన్న పవిత్ర భావనతో ధర్మం గురించే మాట్లాడతారు. కాబట్టి అది ఏమవుతుందంటే ఆ ప్రాంగణానికి వెళ్ళినప్పుడు మనందరినీ ఎంత గౌరవించి అక్కడ మాట్లాడారు. మనందరం ఆయన బిడ్డలం. నేను ఎవరిది దోచుకుంటున్నాను? నా అక్క చెల్లెళ్ళ సొమ్ము దోచుకుంటున్నా, నా అన్నదమ్ముల సొమ్ము దోచుకుంటున్నా. నేను ఇలా బ్రతకచ్చా? ఇంతకన్నా నేను ఇదే గుడి బయట నించుని చేయి చాపి నాకు వచ్చిన దానితో తృప్తిగా బ్రతకడం మంచిది. కాబట్టి నేను ఇక పైన ఇటువంటి పని చెయ్యను అని మానసికమైన మార్పు తేగలిగినది దేవాలయం, శారీరకమైన ఆరోగ్యం ఇవ్వగలిగినది వైద్యశాల. చెప్పినా చెప్పకపోయినా, ఒకవేళ ఆయన చెప్పలేదనుకోండి, ఇంకో అబద్ధం చెప్పాడు, అయినా చేసేస్తారుగా శస్త్రచికిత్స. కానీ డబ్బు దానం చేసేటప్పుడు మాత్రం అలా చెయ్యకూడదు సుమా. ఎందుకని అంటే నువ్వు యోగ్యత పాత్రత చూడకుండా దానం చేస్తే దాని వలన ఏమవుతుందంటే వ్యక్తి భ్రష్టమైపోతాడు, రెండు సమాజము భ్రష్టమైపోతుంది. నేను దీనికి తీవ్రమైన ఉదాహరణలను ప్రయోగించదలుచుకోలేదు, అందుకే కాస్త తేలిక ఉదాహరణ ఒక్కటి చెప్పి పూర్తి చేస్తాను. ఏదో నేను ప్రతిరోజు సామర్లకోటలో ఉద్యోగం చేసి కాకినాడలో కాపురం పెట్టి ఇక్కడికి రావడం అలవాటు అనుకోండి. ప్రతిరోజు సామర్లకోటలో బస్సు ఎక్కుతానా? సాయంకాలం 6 అయ్యేటప్పటికి వచ్చి బస్సు ఎక్కి ఇంటికి వస్తుంటా, కార్యాలయంలో పని పూర్తి చేసి. ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకు అక్కడ ఒకళ్ళే బస్సు ఎక్కరు. సాధారణంగా అటువంటి చోట్ల ప్రయాణికులు ఎక్కుతుంటారు, అక్కడ రైలు దిగిలా వచ్చి ఎక్కుతుంటారు. కాబట్టి నిన్న ఎక్కిన వాడు ఇవాళ ఎక్కుతాడని నమ్మకం ఏం లేదు, ఎక్కినా అదే సమయానికి వస్తాడు ఏంటి ప్రతిరోజు అనుకున్న ఒక దొంగ, అయ్యా నేను ఎక్కడికో వెళ్ళాలండి, నా జేబులో పర్సు పోయింది, ₹1 కూడా లేదు, 6 రూపాయలు ఉంటే చాలు, మిగిలిన డబ్బులు ఉన్నాయి, నేను మా ఊరు వెళ్ళిపోతాను అని 6 రూపాయలు పుచ్చుకుంటుంటాడు. ఈయన రోజు చూస్తున్నాడు, అతను అలాగే పుచ్చుకుంటాడు. పుచ్చుకుని ఆ ఇచ్చిన వ్యక్తి బస్సు ఎక్కి వెళ్ళిపోతాడు. ఆయన రాజమండ్రి వెళ్తుంటే నేను కాకినాడ వెళ్ళాలంటాడు, ఆయన అమలాపురం వెళుతుంటే నేను జగ్గంపేట వెళ్ళాలంటాడు. ఆ బస్సు వెళ్ళిపోతుంది. ఈయన ఈ డబ్బులతో ఇంకొకటి పుచ్చుకుంటాడు. ఇప్పుడు నేను దాని పేరు ఎందుకు ఎత్తడం? ఇంకొకటి పుచ్చుకొని అక్కడే తూలి పడిపోతాడు. అది ఈయన రోజు చూస్తున్నాడు. ఈయన రోజు చూస్తూ కూడా ఇవాళ నాకు జీతం వచ్చిన రోజు, వానొచ్చేటట్టుంది, ఎవడికో ఒకడికో 5 రూపాయలు ఇవ్వడం అలవాటు, వీడి వినా ఎవడూ లేడని వీడికి ఇవ్వకూడదు, అపాత్రులకు ఇవ్వవద్దు. ఇస్తే ఏం చేస్తాడు వాడు? చెయ్యకూడదు చేసి పడిపోతాడు. ఇంటి దగ్గర భార్య ఏడుస్తుందా? పిల్లలు ఏడుస్తారా? ఆరోగ్యం సర్వనాశనం అయిపోతోందా? ప్రభుత్వానికి భారం అయిపోతోందా? ప్రతి ఏటా ఎన్ని వేల కోట్లు పెట్టాలి వైద్య ఆరోగ్య శాఖలో? అనారోగ్యం తనంత తాను వస్తే వైద్యం చేయించుకో, ఆరోగ్యం పాడు చేసుకుని వైద్యం చేయించుకుంటే ఎలా? అది పన్ను కట్టిన వాళ్ళ డబ్బు పోవట్లా? నువ్వు నియమంగా ఉండి అనారోగ్యం వచ్చింది, ఖచ్చితంగా అర్హుడివి, ఖచ్చితంగా చేయించుకోవడానికి అర్హుడివి. కానీ ఆరోగ్యం పాడు చేసుకుని వైద్యం చేయించుకోవడం ఎందుకు? అది ఏమైనా మధుర పదార్థం అలా చేయించుకోవడానికి, తినడానికి? కాబట్టి అది ఆయన కుటుంబాన్ని పాడు చేస్తోంది, ఆయన్ని పాడు చేస్తోంది, సమాజాన్ని పాడు చేస్తోంది. అలా వెడుతున్న పిల్లలు వాడిని చూసి భయపడతారు. వాడు లేచి ఓ పెద్ద పెద్ద కేకలేస్తూ ఉంటాడు. ఓ ఆడ పిల్ల అలా నడవడానికి భయపడుతుంది. సమాజానికి అసహ్యకరంగా ఉంటుంది. ఎవరో ఒక విదేశస్తుడు రైలు దిగి వెడుతుంటాడు, ఈ దేశం ఇలా ఉంటుందా అనుకుంటాడు. దేశ గౌరవం పోలా? ఇప్పుడు స్వచ్ఛ భారత్ గురించి అందుకేగా అంత బాధపడుతున్నది. కాబట్టి రైలులో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. రైలు కట్టల పక్కన బహిరంగ మలమూత్ర విసర్జన చేస్తుంటే ఈ దేశంలో మలమూత్ర విసర్జన చేయడానికి దొడ్లు లేవా? స్వాతంత్రం వచ్చి నాళ్ళైనా అని వాళ్ళు చీత్కరించుకుంటే దేశ గౌరవం పోవట్లా, మనిషి గౌరవం పోవట్లా? అందుకు కదా మరుగుదొడ్లు కట్టించడానికి మేము డబ్బు ఇస్తాం, కట్టించుకోండి, అది సంస్కృతి, దేశ గౌరవం ఇమిడి ఉంది అంటున్నారు. అలా సమాజము భ్రష్టము కావట్లా, ప్రభుత్వానికి భారమైపోవట్లా, పన్ను కట్టిన వాడి ద్రవ్యము పోవట్లా. నువ్విచ్చింది 5 రూపాయలే, కానీ దాని వెనక 5 కోట్లు పోతున్నాయి.
అపాత్రునకు ఇవ్వవద్దు. నీకేమైనా అవకాశం ఉంటే, తెలియక ఎవడైనా ఇస్తుంటే నేను రోజు వీడిని చూస్తుంటాను ఇలాగే చేస్తుంటాడు అని చెప్పు. పక్కకి తీసుకెళ్ళి చెప్పు, పోనీ ఎదురు కూడా చెప్పడానికి భయం అయితే తప్ప. పోనీ నీకు ఇంకొంచెం సాహసం ఉంటే, తప్పయా ఇలా బ్రతకూడదు, నువ్వు ఇలా జీవించకు, నువ్వు నిజంగా ఏమైనా తింటానంటే చెప్పు, నీకు నేను రొట్టె కొని పెడతా అని చెప్పు తప్ప అపాత్రునకు ఇవ్వకు. దాని వలన నీ ద్రవ్యము పాపమును పొందుతుంది. ఎందుకనంటే ఇంతమంది బాధకి నువ్వు ఇచ్చింది కారణం అయిందా లేదా? అప్పుడు ఆ పాపం ఎవరికి వెయ్యాలి? నీకే వేస్తారు. కాబట్టి కీడు పొందకు అన్న మాటకు అర్థం అది. నైతికంగా సంపాదించావు కష్టపడి, మంచిదే. ఇప్పుడు అసలు ఉండడానికి కారణం అదైంది, అక్కడ వరకు గట్టెక్కావు. ఇవ్వడం ప్రధానం కాబట్టి అపాత్రులకు దానము చెయ్యవద్దు. పాత్రులకు దానం చేయకపోతే అప్పుడు నాకు పాత్రులు ఎవరో అపాత్రులు ఎవరో తెలియట్లేదండి, నేను ఎవ్వరికీ ఇవ్వను అన్నామనుకో, మళ్ళీ పాత్రుడైన వాడు వచ్చినప్పుడు, ఆ యోగ్యుడైన వాడు వచ్చినప్పుడు ఇవ్వకపోతే ఆ క్షణంలో వాడికి తీరవలసిన అవసరం తీరకపోతే దాని వలన వచ్చిన పాపానికి నువ్వు కారణమవుతావు. వాడు అయ్యా లేదండి ఇంత పట్టెడన్నం తింటాను, ఒక్క 10 రూపాయలు ఇవ్వండి అన్నాడు. ఏమో నిన్న ఆయన చెప్పాడు, ఎవడో వీడికి ఏమి ఇస్తే ఏమవుతుందో, ఎందుకు వచ్చిన కూడా అని చెప్పి ఇవ్వడం అనేది నాకు తగులుతుంది. ఎందుకంటే నాకు తగిలే అవకాశం ఉండదు. ఎందుకంటే నేను స్పష్టంగా చెప్తున్నాను. అర్థం చేసుకోలేకపోతే దోషం, కానీ నాకెందుకు వస్తుంది? అది కోటేశ్వరరావు పోతుంది అనుకోకండి కదా. అందుకని ఇవ్వవలసిన వాడికి ఇవ్వాలి. అయితే ఇక్కడ ఒక విషయం బాగా పట్టుకోవాలి. పాత్రములకు పెట్టకునికి అనగా ఎట్టనా పాత్రుడైన వాడు అని ఎలా తెలుస్తుంది? వీడు పాత్రుడే, వీడికి పెట్టచ్చు అని ఎలా తెలుస్తుంది? అంటే దానికి 2 మార్గములను పెద్దలు చెప్పారు. తేలిక మార్గం ఏమిటంటే వీడికి పెట్టచ్చు అని తెలిసేది ఏమిటంటే, మీరు ఏ ఇతర పదార్థమును పట్టుకెళ్ళి వాడికి ఇచ్చినా వాడి దగ్గర ఉండి లేదనవచ్చు, వాడు పుచ్చుకున్నాక పాడు చేయవచ్చు, లేదా దాచిపెట్టవచ్చు, ఎన్ని ఉన్నా లేనివాడిలా కనపడవచ్చు. కానీ పుచ్చుకున్న తర్వాత ఇది నాకు సరిపోదనడానికి వీలు లేనిది, వాడికి సరిపోయిందని ప్రకటముగా తెలిసేది ఆ భోజనం పెట్టడం. అన్నం పెట్టు, వాడు తినుంటే తినగలడా? వాడు తినని వాడైతే తింటాడు, అమ్మ బాబాయ్ మళ్ళీ దొరుకుతుందా అని 10 రోజులకి సరిపడి తినగలడా? కడుపు నిండే వరకు తినగలడు. తిన్న తర్వాత బ్రేవమని ఈశ్వరుడే చెప్పేస్తాడు వాడి కడుపు నిండిపోయిందని. ఇప్పుడు పాత్రుడు దొరకలా నీకు? ఎందుకు దొరకలా? ఆకలి కొన్నవారు 10 మందికి ఇక్కడ అన్నము పెట్టబడును, వాడికి అన్నం పెట్టు. ఆకలి తీర్చానా లేదా అది ప్రధానం. అక్కడ ఏమన్నప్పుడు వాడు దొంగ అయి ఉంటే ఓ ప్రశ్న. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తానండి, చూడండి. దొంగవాడైనా కూడా వాడి శరీరము నిలబడకపోతే మరణిస్తాడా? మరణించడా? ఒక ప్రాణమును నిలబెట్టడం కన్నా గొప్ప విషయం ఇంకోటి లేదు. అందుకని అన్నం పెట్టి నీకు దోషం రాలా. అన్నం పరబ్రహ్మస్వరూపం. అందుకే అన్ని దానముల కన్నా అన్నదానము మిన్న. అక్కర్లేని వాడికి చెందదు, వాడు దాచుకోవడానికి ఉండదు. వాడి తృప్తి వరకు వాడు తింటాడు, హాయిగా నువ్వు పెట్టవచ్చు. ఇందులో కూడా నీకు అనుమానం ఉంటే దేవాలయ వ్యవస్థ అందుకొచ్చింది. సమాజము వ్యక్తిగతంగా ఏది పొందలేదో దాన్నంతటినీ కూడా వ్యవస్థీకృతం ఏది చేస్తుందంటే దేవాలయం చేస్తుంది. మీకు ఉదాహరణ చెప్పాలంటే, అందరూ పట్టుకెళ్ళి తలకో 10 రూపాయలు హుండీలో వేశారు. ఇప్పుడు ఆ హుండీలో కొంత ద్రవ్యం వచ్చింది. దేవాలయంలో కూర్చుని ఏం చేస్తారు? అరే రామాయణ భారతాలు ఎప్పుడైనా ప్రసంగాలు జరుగుతుంటే ఈ ప్రాంగణం మీద చటుక్కున చినుకు పడితే పాపం తడిసిపోతున్నారే, అప్పుడు అర్ధంతరంగా ఉపన్యాసం ఆపవలసి వస్తోంది, ఆచ్ఛాదన మంటపాన్ని నిర్మాణం చేద్దాం, ఆ దేవాలయం నుంచి ఈ దేవాలయం వరకు ఆచ్ఛాదన మంటపం వేద్దాం. ఉక్క పెడితే ఇబ్బంది పడుతున్నారే, చక్కగా ఫ్యాన్లు వేద్దాం. వీళ్ళందరికీ సాయంకాలం వెళ్ళిపోయేటప్పుడు ఇంత ప్రసాదం తిని వెళ్ళడానికి 2 గంటలు కూర్చుని వెడుతున్నారు కాబట్టి ఇంటికి వెళ్ళి తినే వరకు ఉపశాంతి, భగవద్ అనుగ్రహం, కాస్త ప్రసాదం పెడదాం. ఇంకా డబ్బు వచ్చింది. దేవాలయంలో భగవంతుడికి నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని దొన్నెల్లో పెట్టి పులిహార మధ్యాహ్నం 12 గంటలకి ప్రతిరోజు ఓ 100 మందికి ఇద్దాం. ఇప్పుడు అది ప్రసాదం, దేవాలయంలో భగవంతుడికి అర్పణ చేసింది. అది తిన్నవాడి మనసు మారేటట్టు భగవంతుడే చూసుకుంటాడు. ఇక నీకు సంబంధం లేదు. తేలిక మార్గం ఏంటంటే ఒక దేవాలయంలో హుండీలో వేయి, అందుకొచ్చింది దేవాలయ వ్యవస్థ.
నువ్వు ఒక్కడివి చేయలేనివి, నువ్వు ఒక్కడివి చూడలేనివి దేవాలయంలో చేసి నువ్వు చూడడానికి అర్హత కల్పిస్తారు. నేనున్నాననుకోండి, నా పూజా మందిరంలో అంగుష్టమాత్ర విగ్రహం పెట్టాలి తప్ప అంతకన్నా పెద్దది పెట్టకూడదు. నా బొటనవేలు ఎంత ఉంటుందో మా ఇంట్లో విగ్రహాలు అంతే ఉండాలి పూజా మందిరంలో, అంతకన్నా పెద్ద ఉండకూడదు. ఏ యజమాని అయితే మీరు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు నా బొటనవేలు సైజు అడగకూడదు. మీ ఇంటి యజమాని బొటనవేలు ఎంత ఉంటుందో అంత. ఎందుకంటే సరిగ్గా అర్థం చేసుకోకపోతే లేనిపోరు గొడవలు వస్తాయి. అక్కడి నుంచి మా ఇంటికి వచ్చి మీ బొటనవేలు ఒకసారి చూపించండి అంటే, ఏ ఇంటి యజమాని బొటనవేలంత విగ్రహం ఆ ఇంటి యజమాని పూజా మందిరంలో ఉండాలి. ఇప్పుడు కిరీటం పెట్టాలని ఉంది, కోట్లు ఉన్నాయి, పెట్టగలవా కిరీటం? 11x7 పంచ గండబేరుండం అంచున్నది కట్టాలనిపించింది, కట్టగలవా? సరిగంచు పట్టు చీర కట్టాలనిపించింది, కట్టగలవా? మువ్వల వడ్డానం చేయించగలవు, పెట్టాలనిపించింది అమ్మవారికి, పెట్టగలవా? కానీ అందరం కలిసి ఇంటికో పువ్వు అయితే ఈశ్వరుడికో మాల అందరం పట్టుకొచ్చి ఇక్కడ హుండీలో వేశాం. వేసి అయ్యా స్వామివారు ఫలానా సువర్ణ యజ్ఞోపవీతం వేసుకుంటే చూడాలనుంది, ఇంట్లో ఎప్పుడు సువర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి అని 2 అక్షతలు వేస్తున్నా, ఇదిగో మేమందరం కలిసి స్వామివారికి సువర్ణ యజ్ఞోపవీతం కోసం సమర్పిస్తున్నాం, మీరు ఫలానా రోజున స్వామికి సువర్ణ యజ్ఞోపవీతం వేయండి మేము చూస్తాం అన్నారు. ఇప్పుడు దాంతో సువర్ణ యజ్ఞోపవీతాల్ని చేయించి స్వామివారికి అలంకారం చేశారు. ఇంట్లో తీరని కోరిక ఇక్కడ తీరింది, అందరూ సంతోషిస్తారు. ఇంతమంది నా బిడ్డలందరూ కలిసి తలకొక రూపాయి, ఎవడు 1000 ఇచ్చాడో ఎవడు రూపాయి ఇచ్చాడో తెలియక్కర్లేదు, అందరిది అందులో పడే ఆ డబ్బెళ్ళి యజ్ఞోపవీతం అయింది. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు పెద్ద పెద్ద విరాళాలు అంగీకరించేవారు కాదు. ఏదైనా పెద్ద కార్యం చేస్తుంటే ఆయన పెద్ద కార్యాన్ని సంకల్పం చేసినప్పుడు దానికి తగినంత ద్రవ్యాన్ని మేము ఇచ్చేస్తామని ఎవరైనా ఐశ్వర్యవంతులు ఒక్కరే ముందుకొచ్చినా ఆయన పుచ్చుకునేవారు కాదు. అందరినీ కూడా మీకు తోచింది వేయమనేవారు. ఆఖరికి వేదసభ చేసి బ్రాహ్మణులకు సువర్ణ కుండలాలు ఇవ్వవలసి వస్తే ఎవరికి తోచింది వాళ్ళని వేయమంటే స్వామివారి యొక్క మీద నమ్మకంతో చెవిపోగులు తీసేశారు, గాజులు తీసేశారు, ఉంగరాలు తీసేశారు, వేసేశారు, కరిగించి హస్తాభరణాలు కుండలాలు చేయించి వేద విద్వాంసులకు వాళ్ళ స్థాయిని బట్టి ఇచ్చేశారు. ఆయన జీవితంలో ఆయన దాచుకున్నదేదో తెలుసా? ఒక పోస్టు కార్డు. ఆయన ఒకప్పుడు శాస్త్రసభ చేస్తుంటే చెన్నై నుంచి వచ్చి కాంచీపురంలో కాంచీ మఠంలో డబ్బు ఇస్తే అది దారి ఖర్చులకే సరిపోతుంది. కష్టపడి రిక్షా తొక్కే వ్యక్తి నేను కంచి వస్తే ఈ డబ్బు ఇవ్వలేను, అందుకని రాకుండా మనీ ఆర్డర్ చేస్తున్నానని రాయించి వేలిముద్ర వేసి పంపించాడు. ఏదో 5 రూపాయలు 3 రూపాయలు ఆ మనీ ఆర్డర్ రసీదు దాచి అందరికీ చూపించేవారు ఆయన. నన్ను నమ్మి ఒక చెమట పట్టిన వ్యక్తి పంపిన డబ్బు అని. అంతేగాని ఎవరో కోట్లు ఉన్నటువంటి వాళ్ళకు ఒక్కళ్ళకే ఇవ్వడం, అలాంటి వాళ్ళని లోపల గదుల్లో కూర్చోబెట్టి మాట్లాడడం అవి రావు మహాస్వామికి. అందరి ఉద్ధరణకు ఆయన హేతువయ్యారు. అది ఆయన గొప్పతనం. కాబట్టి అందరూ కలిసి దేవాలయాన్ని ఆధారం చేసుకుంటారు, లేకపోతే ఒక ధార్మిక సంస్థను ఆధారం చేసుకుంటారు. చేసుకుని యోగ్యులైన వాళ్ళకి అందేటట్టుగా చూసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు నమ్మకంతో ఇచ్చారు, దాన్ని నిలబెట్టుకోవలసిన పూచి ఎవరికెడుతుంది? ఎవరు దేవస్థానాన్ని నడుపుతున్నారో వాళ్ళకెడుతుంది. వాళ్ళు అలా సరిగా నిలబెట్టుకోలేకపోయారు అనుకోండి, ఆ పాపం అంతా వాళ్ళది తప్ప ఇచ్చిన వాడికి మాత్రం అక్కడతో కృతకృత్యుడైపోయాడు. కాబట్టి దేవాలయాన్ని అన్ని కారణాలు దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చారు. సనాతన ధర్మంలో దేవాలయ వ్యవస్థ అందుకంత శక్తివంతమై వచ్చింది. అంతేకాదు, డబ్బు దగ్గరే కాదు, నీకు ఏదుందో అది నువ్వు సమర్పణం చేసి పుణ్యం పొందడానికి. నాకు ఒంట్లో ఓపిక ఉంది, 4 మాటలు చెప్పగలను, 4 మాటలు చెప్పాలి. ఆయనకి వేదం వచ్చు, ఒకడు విన్నాడా లేదా కాదు, ఆయన అక్కడ కూర్చుని కాసేపు వేదపారాయణం చెయ్యాలి. ఒక ఆవిడికి పాట వచ్చు, ఆవిడ కూర్చుని పాట పాడుతుంది. ఒక ఆవిడికి నృత్యం వచ్చు. పూజ జరిగిన తర్వాత రాజోపచారాల్లో నృత్యం దర్శయామి అన్నప్పుడు ఓ కీర్తనకి నృత్యం చేస్తుంది. మీరు ఇప్పటికీ చిదంబరం వెళ్ళండి, రాత్రి 10 వరకు నృత్యం అవుతూనే ఉంటుంది వేదిక మీద. నటరాజ సభ అని ఆరంగేట్రాలు కూడా చేస్తుంటారు అక్కడ. అలా వెళ్ళి నృత్యాలు చేస్తూ ఉంటారు. ఇప్పటికీ తమిళనాట అదొక ఉత్తమ సంప్రదాయం.
సాయంకాలం అయ్యేటప్పటికి ఓ పాట వచ్చిన వాళ్ళో, ఓ భజన వచ్చిన వాళ్ళో, ఓ నృత్యం వచ్చిన వాళ్ళో గుడికి వెళ్ళిపోయి అది చేస్తూ ఉంటారు. తమకున్న కళని పరమేశ్వరుడికి అర్పణం చేస్తారు. అందరూ వచ్చి కూర్చుంటారు, చూస్తూ ఉంటారు. ఒక దేవాలయం 10 మంది వస్తే కలకలకలకల్లాడుతుంది. అర్చకుడికి సంతోషంగా ఉంటుంది. ఓ 100 మంది భక్తులు వస్తే ఆయన ఎంత శ్రద్ధగా అలంకారం చేసినా చూడడానికి ఒక్కడు రాలేదనుకోండి, ఆయన మనసు చిన్నబుచ్చుకుంటుందో చిన్నబుచ్చుకోదా? మేము తులసిమాలను పంపించేస్తాం, పూలమాలను పంపించేస్తాం, మీరు వేసి మీరు చూసేసి మీరు నీరాజనం ఇచ్చేసుకుని మీరు ఇంటికి వెళ్ళిపోండి అంటే ఓ 10 మంది వస్తే సంతోషంగా ఉంటుంది. గుడికి చేసే మహోపకారం గుడికి వెళ్ళడమే. కాబట్టి ఇది ఈ వ్యవస్థలో అంతర్భాగం అవడానికి, గుడి అంతర్భాగం అవడానికి, ధార్మిక సంస్థలో అంతర్భాగం అవడానికి కారణం ఏమిటి అంటే మనిషి పాత్రత నెరిగి దానం చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు. కాబట్టి పాడి తప్పకుండబడయు సొమ్ములను అపాత్రులకు ఈగి అపాత్రములకు నీగి ధార్మికంగా సంపాదించడం మొదటి మెట్టు. రెండవ మెట్టు పాత్రులైన వాళ్ళకి ఇవ్వడం. దానికి తేలిక మార్గం అన్నదానం అని నేను మీకు ప్రతిపాదన చేసి ఉన్నాను. అపాత్రులైన వాళ్ళకి ఇవ్వకుండా ఉండడం. ఇవి చెయ్యకుండా నేను ధార్మికంగా సంపాదించింది కదా అని ఇవ్వవలసిన వాడికి ఇవ్వకపోయినా, ఇవ్వకూడని వాడికి ఇచ్చినా, నువ్వు ఇవ్వకూడని వాడికి ఇచ్చేసావు, ఇవ్వదగిన వాడు వచ్చినప్పుడు ఇవ్వడానికి లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే 2 రకములైన కీడు నీకు సంభవిస్తుంది సుమా. ఇచ్చేయడం ప్రధానం కాదు, పాత్రత నెరిగి ఇవ్వాలి. కాబట్టి పాడి తప్పకుండబడయు సొమ్ములకు అపాత్రములకు నీగి పాత్రములకు పెట్టకునికి ఎనగ ఎట్టన 2 విధముల కీడు దొడరు ధరణినాథ. అలా మనిషి ధర్మంతో ముడివేసుకుని ఆచరణ చేయకపోతే దాని వలన 2 రకములైన కీడు సంభవిస్తుంది సుమా అర్థ సంబంధంలో. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని ధృతరాష్ట్రుడికి బోధ చేస్తున్నాడు. ఇవాళ నువ్వు రాజువు కదా అని అపాత్రులైన నీ కొడుకుల మీద మోహంతో రాజ్యం ఇచ్చి పాత్రులైన ధర్మరాజాదులకు రాజ్యం ఇవ్వకపోతే 2 రకాలుగా కీడి నిన్ను పట్టుకుంటుంది. కాబట్టి ఆలోచించుకో. అన్యాపదేశంగా ధృతరాష్ట్రుడికి తత్కాలమునందు ఉపయుక్తమైనటువంటి బోధ అంతర్లీనం. తర్వాత ఇంకొక హితవాక్యాన్ని ప్రతిపాదన చేస్తున్నాడు. అందులో అన్నాడు, వెలది జూదంబు పానంబు వేట పలుకు ప్రల్లదనంబును దండంబు పరుసదనము సొమ్ము నిష్ప్రయోజనముగ వమ్ముసేతయనుడు సప్త వ్యసనముల జనదు తగల. ధృతరాష్ట్ర మహారాజా, 7 వ్యసనములను ఉన్నాయి లోకంలో. ఈ వ్యసనముల బారి పడకూడదు సుమా మనిషి. వ్యసనం అంటే ఏమిటి అసలు? నాకు ఇది ఒక వ్యసనం అయిపోయిందండి అంటారు. వ్యసనము మంచి విషయము అవ్వచ్చు, చెడ్డ విషయము అవ్వచ్చు. కానీ వ్యసనమునకు ఆపద అని ఒక అర్థం ఉంది. అందుకే సకృదేవ ప్రపన్నాయ తమాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో తదామ్యే తద్వ్రతం మమ అన్నప్పుడు రాముడు వ్యసనం అన్న మాట వాడాడు. వ్యసనము అంటే సాధారణ అర్థంలో ఏమని చెప్తారంటే అది వ్యతిరేక అర్థంలోకి వెడుతుంది. అది ప్రేయో సంబంధమై ఉంటుంది తప్ప శ్రేయో సంబంధమైనది కాదు. మీరు అన్నమాట అయోమయంగా ఉంది. ప్రియో సంబంధం ఏమిటి, శ్రేయో సంబంధం ఏమిటి అంటారు మీరు. నాకు తెలుసు. ఏది మనసుకు ప్రియమనిపించిందో ఆ కోరిక తీర్చుకుంటే ప్రియో సంబంధం అంటారు. ఏది శ్రియమైనదో అది శ్రేయో సంబంధం అంటారు. ఏమిటి శ్రియంకి ప్రియంకి తేడా అంటే, నా మనసు ఉందనుకోండి, అందులోంచి కదా కోరికలు వస్తాయి. దానికి యుక్తాయుక్త విచక్షణ ఏముంటుంది? ఏదో కోరిక వస్తుంది, ఏదో పక్కవాడి ద్రవ్యాన్ని నీదిగా పుచ్చేసుకో, ₹1 కలిసి వస్తుంది కాబట్టి ఏదో గొప్ప పని చేసేయి, పర్వాలేదులే. మొన్న మీకు చెప్పానుగా, పర్వాలేదులే, ఈ రెండింటిలో సమస్తం విడిపోతాయి కాబట్టి తీసేసుకో. నువ్వు అనుభవించకూడనిది అని శాస్త్రం ఏం చెప్తోందో అది నువ్వు అనుభవించేయి. ఇవన్నీ ఎందుకు? ప్రియం, నా మనసుకి సంతోషం. నేను అలా చేసేసాను అనుకోండి, నా మనసు సంతోషిస్తుంది, అమ్మయ్యా నా కోరిక తీరింది. వీడు ఎందుకంటే మనసు లక్షణం ఏమిటో తెలుసా అండి? అది తనంత తాను తృప్తి పొందలేదు, దానికి శక్తి లేదు. దానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే అది ఇంద్రియముల ద్వారా పొందుతుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇదో గోపాలకృష్ణ గారు ఈ ప్రవచనం అంతా అయిపోయిన తర్వాత అందరికీ పంచి పెడదామని
అందరికీ చూపిద్దామని ఓ 50 కిలోల లడ్డు ఒకటి తయారు చేయించి అక్కడ పెట్టారనుకోండి, నైవేద్యం పెట్టి. నేను ఎవరో నాతో పాటు ముఖ్యులైన వాళ్ళని ఇద్దరిని పిలిచి, గురువుగారు చెప్పిన మాట కన్నా గొప్పది లేదు, ఆ లడ్డు మిల్లిగా ప్రవచనంలో అందరూ ఉండగా పట్టుకుపోవాలి అన్నాను అనుకోండి, వాళ్ళు లాగేశాడు. ఇప్పుడు ప్రియం అంటే మీ మీద పెట్టకూడదు, అందుకు దిక్కుమాలని నా మీద పెట్టుకోవడం లేదు. ఇది నా మనసుకి అనుభవించెయ్యాలనిపించింది. ఇప్పుడు ఓ లడ్డూ పట్టుకెళ్ళిపోయాను. మనసు తృప్తి పొందేస్తుందా? పొందదు. విరిచి చేత్తో పట్టుకున్నాను, తృప్తి పొందుతుందా? పొందదు. నాలుక మీద అని పెట్టాను, పొందుతుందా? నాలుక మీద పెట్టేశాక, రుచి చూసేశాక, నవిలేశాక, మింగేశాక, అది నేనైపోయాక తృప్తి అయిపోతుంది. అమ్మయ్య తినేశాను. ఈశ్వరుడు అంటాడు, నీ మనసులో కామము పుట్టి కది విచేశావు, ప్రియం నీ తృప్తి కొరకు నీది అని అనుభవించేశావు. ఇంద్రియముల ద్వారా మనసు తృప్తిని పొందేసింది. అమ్మయ్యా నేను అనుభవించేశాను. కానీ అది శాస్త్రము యొక్క పరిధిలోకి వెళ్ళిందా లేదా, ధర్మమా కాదా చూడలేదుగా, అనుభవించి పతనమైపోయావు. అది శాస్త్రము పరిధిలోకి వెళ్ళింది అని నిర్ధారించుకుని అనుభవించావు. శ్రియం అది అమ్మవారి కటాక్షం అవుతుంది, అది శ్రేయస్సు. ప్రియం అనుభవించావు, ప్రేయస్సు. అందుకే లోపల నుంచి ఒక ఆదేశం రాగానే ఇది అనుభవించు, ఈ కోరిక తీర్చుకో అందనుకోండి, అది తీర్చుకో అంటే దానికి సాధ్యం కాదు. ఇంద్రియములను వాడు అంటుంది. చేతిని వాడు, కాళ్ళు వాడు, కళ్ళు వాడు, చెవులు వాడు, వాడి నేను తృప్తి పొందేదాకా దాన్ని అనుభవించు. తృప్తి పొందేశాక అది ఎదురుగుండా ఉన్నా ఇంకా వాడికి అక్కర్లేదు. ఏమో మారి మారి పుడితేనే చెప్పలేను ఆ కోరిక. కాబట్టి అది ప్రియం. శ్రియం అలా నేను అనుభవించచ్చా? నాకొద్దు. నాకంత తినాలనిపిస్తే గోపాలకృష్ణ గారు నాకు ఒక్కడికి 1 కేజీ ముక్క ఇవ్వండి, ఎప్పటి నుంచో కోరికగా ఉంది, 4 రోజులు తింటా, 49 కేజీలే పంచండి, నేనేం అడగలేదుగా మిమ్మల్ని, ఇవాళ అడుగుతున్నా, 1 కిలో ప్రసాదం నాకు ఇప్పించండి అన్నాను. తప్పకుండా గురువుగారు పట్టుకెళ్ళండి అని 1 కేజీ 2 కిలోలు పట్టుకెళ్ళండి, ఇంకో లడ్డు ఉంది రేపు పంచుదామని 2 కిలోలు ఇచ్చారు. ఇప్పుడు నేను ఇంటికి పట్టుకెళ్ళాను, అదే చెయ్యి విరిచా, పట్టుకున్నా, నోట్లో వేసుకున్నా, తిన్నా, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకని? మొదటిది ప్రియం, ఇది శ్రియం. ఎందుకని? అడిగి తీసుకెళ్ళా, ఇందులో దోషం లేదు. ధార్మికముగా నాకేది చెందిందో దాన్ని అనుభవించమని కోరిక పుట్టి అనుభవించాననుకోండి, శ్రియం, అది నా వృద్ధికి కారణం. అది ధార్మికముగా నాకు చెందినది కాదు, అనుభవించాలని కంటి నదరగా కనబడే కోరిక పుట్టింది. ప్రియం, ప్రియం పతనహేతు, శ్రియం అభ్యున్నతి హేతు. ప్రియం వైపుకి వెడతాడు శ్రియం తెలిసి కూడా, ఇది మంచిది కాదు, ఇలా చేయకూడదు అని తెలిసి వెడుతున్నాడు. ఎందుకు వెడుతున్నాడు? 2 కారణముల చేతనే వెడతాడు. కామము, క్రోధము. కామము ఒంటిని పట్టేసింది అనుకోండి, కామం అంటే అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధం అని మీరు అనుకోకూడదు. ఏ వస్తువు విషయంలోనైనా సరే ఒక పిచ్చి కోరిక పట్టేసింది అనుకోండి, అది నాదైపోవాలి అని కోరిక పట్టుకుంది అనుకోండి. ఒక్కొక్కడు చూడండి, అద్దెకి దిగుతాడు ఇంట్లో, అద్దెకి దిగిన తర్వాత ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఇల్లు చాలా బాగుందండి, చాలా బాగుందండి, శుభ్రంగా మీరు కొనేసుకోకూడదు ఇల్లు అంటారు. అలా చాలా మాటలు అనగా వాడు దిగినప్పుడు పాపం అద్దిచ్చి అద్దెకుందామని దిగాడు, తర్వాత గొడవకు వస్తాడు, నేను ఎందుకు ఖాళీ చేయాలి, నేను చేయని అవతల పంపంటాడు, అద్దె ఇవ్వను, నీ ఇష్టం వచ్చిన చోటుకు పోంటాడు. ఎలాగైనా తనది చేసుకోవాలి. ఇంకా బాగా బలం ఉన్నవాడు అనుకోండి, నేను చెప్పిన దానికి అమ్మితే అమ్ము, లేకపోతే నీ కర్మ, వెళ్ళి ఎలా ఎవడ కొంటాడో నేను చూస్తాను, ఎప్పటికి నీదవుతుందో చూస్తాను. వాడు బెంగెట్టు చస్తాడు కట్టుకున్నవాడు కాదు. ప్రియం దిగింది అద్దెకే, తెగించింది సొంతం చేసుకోవడానికే, లోపల కోరిక పుట్టి కదా. ఇది నీకు పుట్టలేదనుకో, నా అదృష్టం, ఆయన ఇచ్చారు కదా పాపం, ఉన్నాను కదా అద్దెకి ఉంటే మాత్రమే నేనేగా ఉంటున్నాను, అయ్యా అద్దె పెంచకండి, ఇంతకన్నా ఇవ్వలేను, మీ ఇంటిని జాగ్రత్తగా చూస్తా అని ఉంటే పర్వాలేదు. సొంతం చేసేసుకుందాం అనుకుంటే శ్రియం నుంచి ప్రియంకి కిందకి దిగిపోయావు. ఎందుకు వచ్చింది? కామము వలన. తీవ్రమైన కోరిక, అది ధర్మచక్రంలో ఇమడకుండా పుట్టేసింది గట్టిగా. ఇప్పుడు వ్యసనం, తీవ్ర కామము చేత శ్రియంని విడిచిపెట్టి ప్రియం వైపుకు వెళ్ళిపోయి ఒక తప్పు పనికి అలవాటు పడిపోతే కామము చేత వ్యసనం ఏర్పడినది అంటారు. కామమునకు చెల్లెలు క్రోధం, అది ఉంటే ఇది ఉంటుంది.
నాకు కోరిక ఉందనుకోండి, అది తీరలేదు, ఎవడి వల్ల తీరలేదు అని అన్వేషణ చేస్తాడు. వాడి వల్ల కదా తీరలేదు, వాడి సంగతి చూస్తాడు. క్రోధం తీరిందనుకోండి, ఆ కామము హద్దులేని కామం చేత ప్రియం తీరింది, కానీ భగవంతుడు అన్నవాడు లేడు, వాడు తీరుస్తాడు తర్వాత తీట. కాబట్టి కామమునకు చెల్లెలు క్రోధం. క్రోధం ఉంటే ఏమవుతుంది? అప్పుడు కూడా కామము అనుభవించి తృప్తిని పొందుతుంది, క్రోధము బాధ పెట్టి తృప్తిని పొందుతుంది. అంతే తేడా. కామమునందు తాను అనుభవించి తృప్తిని పొందుతాడు, విశృంఖలత్వం, ధర్మచక్రమునందు ఇమడదు. క్రోధం ధర్మచక్రమునందు ఇమడదు సరికదా, తాను అనుభవించడం కాదు, అవతల వారిని బాధ పెట్టి ఆనందిస్తాడు. అందుకే వ్యసనములు ఏమైపోతాయంటే, కొన్ని కామ సంబంధములు ఉంటాయి, కొన్ని క్రోధ సంబంధములు ఉంటాయి. అపారమైన కామము విశృంఖలత్వాన్ని పొందేస్తే అలవాటు పడిపోయి చేసేటటువంటివి కొన్ని, ఇంకా దాంట్లోంచి బయటికి రాడు. అలా అనుభవించడంలో ఆనందపడిపోతుంటాడు. చూసావా, నేను ఏదైనా సరే నాకు కన్నుబడిందంటే లాగి బారేస్తానంతే, నేను అలా తయారైపోయాను, నన్ను కాదనేవాడేవాడు. కామం విశృంఖలత్వం. క్రోధం, కొంతమంది పని ఏమిటో తెలుసా, 6 నెలలకోసారి ఎవరినో బాధ పెడుతూ ఉండాలి, లేకపోతే వాడికి అన్నం సహించదు. కాబట్టి క్రోధం ఎందుకు అంటే, అవతల వాడు బాధపడితే వీడికి సంతోషం, పోనీ వాడు అనుభవించేది లేదు అందులో, అది విచిత్రం. అవతల వాడు బాధపడితే వీడు సంతోషపడుతూ ఉంటాడు, అదో వ్యసనం. వ్యసనం అంటే ఈ 2 కారణముల చేత పతనమైపోతాడు తప్ప వృద్ధిలోకి రాడు. ఏ 2 వ్యసనమైన కారణము చేత పతనమైపోతుంటాడో, ఏ 2 ప్రియమన్న చట్రములోకి ఇమిడుతాయో, ఏ 2 శ్రియం అన్న చట్రములోనికి ఇమడవో, అటువంటి కామక్రోధ జనితమైన కోర్కెలను నిరంతరముగా తీర్చుకుని ఆనందపడిపోతున్నాననుకుని పరమేశ్వరుని యొక్క క్రోధమునకు కారణమై తుట్టతుదన భ్రష్టస్థితిని పొంది అధమాధముడై శరీరమును విడిచిపెట్టి కోట్ల జన్మలు తిరియక్కుగా వెళ్ళిపోతాడో, ఆత్మనాశనాన్ని చేసుకుంటాడో, అవి వ్యసనము. కానీ దానికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా, చాలా సంతోషంగా ఉంటుంది. రామకృష్ణ పరమహంస ఓ మాట చెప్తారు, ఎడారుల్లో తిరిగే ఒంటెలకు లక్షణం ఉంటుందిటే, అవి బాగా ఇంతంత ముళ్ళు ఉంటాయి, బ్రహ్మదండి ముళ్ళు అని డొంకలు ఉంటాయి. అవి డొంకల దగ్గరికి వెళ్ళి ఆ ముళ్ళు నవ్వులుతాయి. నవిలినప్పుడు అవి దవడల్లోనూ ఇగురుల్లో చిగురులలో గుచ్చుకుంటాయి, గుచ్చుకుని నెత్తురు కారుతుంటుంది. అవి గుచ్చుకుంటున్నంతసేపు అదేం పిచ్చో మరి ఒంటికి ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆ ముళ్ళ దగ్గర అలా నవ్వులుతుంది, ఆ తర్వాత కాసేపటికి యువతలకు వచ్చేస్తుంది, పోట్లు మొదలవుతాయి. పోట్లు మొదలై చిచి 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 ఇంకెప్పుడు నేను ఈ ముళ్ళడొంక దగ్గరికి వెళ్ళనంటుంది. అలా నెత్తురు కారిపోతుంది ఇసుకలోకి. మళ్ళీ మర్నాటికి తగ్గిపోతాయి దాని అదృష్టం. మళ్ళీ ముళ్ళడొంక దగ్గరికి వెళ్ళి ఆ సమ్మతనం కోసం మళ్ళీ కొరుకుతుంటుంది, మళ్ళీ నెత్తురుపోతుంటుంది. వ్యసనం అంతే. ఎంత తాదాత్మ్యత చెందుతాడంటే తాను బయటికి రాలేడు ఇంక అందులోంచి. అస్తమానం కామ సంబంధంగా కానీ క్రోధ సంబంధంగా కానీ ప్రియమన్న చట్రంలోకి ఇమిడింది, చల్లగా ఉంది, హాయిగా సంతోషంగా ఉంది అనుకుని చిట్ట చివరికి ఏమైపోతాడంటే తాను కట్టుకున్న ఆ గూట్లో తానే పతనం అయిపోతాడు. పట్టు పురుగు చూడండి, ఆ మల్బరీ ఆకులు బాగా తింటుంది. తిన్న తర్వాత ఏం చేస్తుందంటే పట్టు దారాన్ని విడిచిపెట్టడం మొదలు పెడుతుంది. ఆ పట్టు దారం విడిచిపెట్టేటప్పుడు ఏం చేస్తారంటే దాన్ని ఆ పట్టుదారం విడిచిపెట్టేటంత కాలము కూడా జాగ్రత్తగా ఉంచుతారు. అది బాగా దారాన్ని విడిచిపెట్టిన తర్వాత అది తన చుట్టూ తానే చుట్టేసుకుంటుంది. ఆ దారాన్ని చుట్టేసుకుని మెత్తగా ఉందని అది నోట్లోంచి ఆ రసంలాగా ఉద్భుతమవుతుంది, అందులోంచి పట్టు దారం వస్తుంది, చుడుతుంది. అది దారం వదిలిపెడుతున్నంతసేపు ఊరుకుంటారు. అది ఏం చేస్తుందంటే కట్టి తనకు ఇంకా బయటికి రాలేదు, ఇహ మల్బరీ ఆకు తినలేదు, అందులో పడుకుంటుంది. ఎంత బాగుందో అనుకుని అందులో పడుకుంటే చూస్తాడు, ఇహ మల్బరీ ఆకు ఈ తినదు, ఇక చుట్టూ కట్టేసుకుంది, లోపల ఉండిపోయింది అని నాకు తెలియదు, నేను చదివింది చెప్తున్నాను. ఈ దారం ఒకటే కావాలి, పురుగు అక్కర్లేదు. ఇప్పుడు పురుగుని తీసేయడానికి కోసేశారనుకోండి, దారం అంతా ముక్కలైపోతుంది, ఇంతంత ముక్కలు. అందుకని ఏం చేస్తారంటే పురుగు అక్కర్లేదు కదా, అందుకని ఇవన్నీ మరుగు నీళ్ళలో పడేస్తారు. ఈ పట్టుకాయలు దానికి తెలివి వస్తుంది, ఆ దారంలోంచి నీళ్లు లోపలికి ఎడతాయి, గిలగిలగిలగిల కొట్టుకుని అది కట్టుకున్న గూట్లోంచి బయటపడాలనుకుంటుంది. ఎలా పెడుతుంది? చచ్చిపోతుంది. రాట్నానికి పెట్టి దారం లాగేసి పురుగులు పందులకి వేసేస్తారు.
నేను విన్నది చెప్తున్నాను. ఇప్పుడు ఏమైంది? తాను కట్టుకున్న పట్టుదారపు గుట్లో తానే అంతరించిపోయింది. పడుకున్నప్పుడు బాగుంది, వ్యసనం అంతే. ప్రియం అన్న చట్రంలోకి వస్తోంది కాబట్టి మనసు బాగుంది బాగుంది బాగుందంట. అనుభవించి అనుభవించి అనుభవిస్తుంటే కాలం అయిపోతుందిగా, అప్పుడు ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు, కోట్ల జన్మలో పతనం అవుతాడు. ప్రియం, ఏది ప్రేయస్సులోకి వెడుతోందో, ఏది కామక్రోధ జనితమవుతున్నాయో, ఏవి మనిషిని సప్త వ్యసనములై పాడి చేస్తాయో, అందున పరమ ప్రమాదకరములు అటువంటివి 7 వ్యసనములు చెప్తున్నాను ధృతరాష్ట్ర మహారాజా. వీటి జోలికి వెళ్ళకూడదు సుమా, మనిషి ప్రయత్నపూర్వకంగా నిగ్రహించుకోవాలి అని 7 చెప్తున్నాడు. వెలది, పరస్త్రీ, స్త్రీ అని నేను అన్నాం, ధర్మబద్ధమైన స్త్రీ అభ్యున్నతి హేతువు. పరస్త్రీ, జూదంబు, జూదం అంటే ఏమిటో నేను చెప్పాలా, పానంబు మద్యపానం చేయడం, వేటాడడం, పలుకు ప్రలదనంబు వాక్పారుష్యం, దండంబు పరుసదనము, దండన విధించేటప్పుడు వ్యగ్రతతో విధించడం, సొమ్ము నిష్ప్రయోజనముగా వమ్ముసేత, ఉంది కదా అని అదే పనిగా ఖర్చు పెట్టేస్తూ ఉండడం డబ్బు, అనెడు సప్త వ్యసనముల జనదు తగుల. ఈ 7 వ్యసనములు ప్రధానమైన వ్యసనములు, కామక్రోధ జనితములు. వీటి జోలికి వెళ్ళకూడదు. ఇవి ఎందుకు వ్యసనాలయ్యాయి, ఎలా ఈడ్చేస్తాయి మనిషిని, ఎలా పతనం చేసేస్తాయి, ఎందుకు సప్త వ్యసనములయ్యాయి, ఈ విషయాల మీద మళ్ళీ విదురుడి యొక్క అనుగ్రహంతో రేపు సాయంకాలం 7 గంటలకి మనం కలుసుకున్నప్పుడు ప్రస్తావన